వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. చెస్ ఒలింపియాడ్లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. బుడాపెస్ట్లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ మహిళల విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించింది. చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించడం ఇదే తొలిసారి. యువ గ్రాండ్ మాస్టర్లు దొమ్మరాజు గుకేష్, అర్జున్ ఇరిగేసి, దివ్యా దేశ్ముఖ్ అద్భుతంగా రాణించడంతో భారత్ 2 కేటగిరీల్లోనూ గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. శ్రీనాథ్ నారాయణ్ కెప్టెన్సీలో దొమ్మరాజు గుకేష్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి, విదిత్ గుజరాతీ, హరికృష్ణ పెంటాల బృందం ఓపెన్ కేటగిరీలో పోటీపడింది. ఫైనల్ మ్యాచ్లోనూ ఆధిక్యత ప్రదర్శించిన భారత్ స్లోవియాను 3.5, 0.5తో ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 100 ఏళ్ల కలను నిజం చేసిన చెస్ ప్లేయర్లతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రీడాకారులను ప్రశంసించారు. ప్రోత్సాహం ఉంటే క్రీడలో మరిన్ని విజయాలు సాధించవచ్చంటున్నారు ప్లేయర్లు. క్రీడలు, ప్రభుత్వం ప్రోత్సాహంపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వందేళ్ల చెస్ చరిత్రలో 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ 2 స్వర్ణ పతకాలు సాధించడం గర్వకారణంగా ఇవాళ దేశం మొత్తం గర్విస్తుంది. వాళ్ళిద్దరిని దాదాపు ఎవరైతే ఆ టీంకి వెళ్ళారో స్వర్ణ పతకాలు సాధించారో మొత్తాన్ని ప్రధాని మోదీ సన్మానించడం కూడా జరిగింది. దీని మీద వాళ్ళ డిబేట్లో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్టూడియో గీతాచార్య చోప్రా గారు. నమస్తే అండి. అదేవిధంగా జగన్నాథ్ దాస్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు, స్పోర్ట్స్ మాజీ ఎడిటర్. ఓకే, ముందుగా మన స్పోర్ట్స్ అనలిస్ట్ గీతాచార్య గారిని మాట్లాడదాం. గీతాచార్య నమస్తే అండి. ఇది అసలు చెస్ అనేదే ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఆ శత్రువుల్ని అక్కడికక్కడ నిర్బంధిస్తూ ఒకదాని మీద ఒక ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ మనము ముందుగానే ఒక 5 ఎత్తులు ముందుగా ఉంటూ ఇలా ఎన్నో విధంగా ఆడుకునేటువంటి చెస్ గేమ్ అనేది అంత ఈజీ కాదండి. అంత మీకు తెలియదు కాదు. మైండ్ ఒక రకం చెప్పాలంటే చాలా పదును పెట్టాడేటువంటి ఆట. ఎక్కడికక్కడ ఎత్తులు అసలు ఈ చెస్ అనేది మొదటగా ఎక్కడి నుంచి అసలు ఆవిర్భవించింది? ఈ చెస్ కింద ప్రాముఖ్యత ఏర్పడిందంటే ఏమంటారు? చెస్ గేమ్ అన్నది మన దేశంలోనే చదరంగం అనే పేరుతో స్టార్ట్ అయింది. అంతకుముందు రాజుల కాలంలోనూ వాళ్ళు చాలా కాలం ఆడేవాళ్ళు. అది అంత పాతకాలం నుంచి చాలా కాలం నుంచి ఉందని చెప్పడానికి మనకి ఇంకొక మోడర్న్ ఆధారం ఏంటంటే మనకి చతురంగ అని చెప్పి ఒక సినిమాని కూడా తీశాడు సచిన్ రాయ్ చెస్ మీద. దాంట్లో ఆ రాజుగా ఆస్థానంలో ఉండే రాజుగారు, ఆ రాజుగారి మంత్రి వాళ్ళంతా కలిసి చదరంగం మీద దాని మీద బాగా ఆడటం, ఆ వ్యసనంలో కూడా ఉండేవాళ్ళని చెప్తారు. ఇట్లానే కాదు చాలా కాలం నుంచి మనకి చదరంగం ఆడటం అన్నది ఉన్నది. దానికి సంబంధించిన మూలాల్లో మన మహాభారతం లాంటి వాటిలో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఆధునిక కాలంలో ఇప్పుడు ఉన్నట్టుగా 64 గళ్ళతో ఉండే చెస్ని అంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఈ విధంగా 4 వైపులో 4 రకాలుగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఆధునిక కాలంలో దీన్ని 64 గళ్ళు ఉన్న బోర్డు కింద కుదించేసి 16 కాయిన్లు ఇటు తెల్లవి, 16 కాయిన్లు 16 మెన్ అంటారు చెస్లో. ఆ 16 మెన్ ఇన్ బ్లాక్ అన్నట్టుగా విడదీసి తీసుకొచ్చారు వాటిని. అక్కడి నుంచి వాటికి సంబంధించి ఒక్కొక్క పావు ఏ విధంగా మూవ్ అవుతుంది అన్నదాన్ని కూడా, అంటే రాజు మంత్రి ఏ విధంగా మూవ్ అవుతాయి, ఏనుగు ఎట్లా ఉంటుంది, తర్వాత గుర్రం ఎట్లా ఉంటుంది, అంటే యుద్ధంలో ఏ సైన్యాలు అయితే ఉంటాయో మనకి పదాటి దళం అని చెప్పి సైనికులు పావులు, అట్లాగే గజదళము అనగానే మనకి ఏనుగులు, అట్లాగే గుర్రాలు ఆశ్విక సైన్యం అనగానే గుర్రాలు, దాని దగ్గరగా 2 గుర్రాలు. అట్లాగే మంత్రి గారు సాధారణంగా యుద్ధాల్లో పాల్గొనరు, బయట ఉండి స్ట్రాటజీ చూపిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే క్వీన్ లేదా మంత్రి, మన వైపు మంత్రి అంటాం మనము, క్వీన్ అనేది ఇంటర్నేషనల్గా బాగా ఫేమస్. ఆ క్వీన్ రూపంలో ఉండి మొత్తం బోర్డు మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకొని ఆధిపత్యం చెలాయించేది ఆ కాయిన్. అట్లా విడగొట్టేసి ఆ చెస్ను ఆధునిక రూపంలో తీసుకొచ్చింది. దాదాపుగా 1800 సంవత్సరాల ఆ టైంకి బాగా పాపులర్ అయింది. ఈ గేమ్ని ఎస్పెషల్లీ రష్యన్స్, ప్రత్యేకించి సోవియట్ యూనియన్ టైంలో బాగా తమదిగా భావించి చేసుకున్నారు, తమ సొంతం చేసుకున్నారు. ఏ విధంగా అంటే ఈనాటికి కూడా చెస్ అంటే రష్యన్లే గుర్తొస్తారు. రష్యన్ గ్రాండ్ మాస్టర్తో ఆడటము అంటే చాలా భయపడిపోతారనమాట. ఏ విధంగా అంటే ఒకనొక సందర్భంలో ఫాస్ట్ బౌలర్లు అనగానే వెస్టిండీస్ ఎట్లా గుర్తొచ్చేదో, క్రికెట్లో డామినేషన్ అనగానే వెస్టిండీస్ వాళ్ళు ఎట్లా గుర్తొచ్చేవాళ్ళు, అట్లాగే చెస్ అనగానే రష్యన్లు వచ్చేవాళ్ళు. వాళ్ళు దాదాపు 80 ఏళ్ల పాటు ఆట మీద పూర్తి స్థాయిలో చాలా ఆధిపత్యాన్ని చెలాయించారు. అలాంటి సందర్భంలో మన దేశం నుంచి మొట్టమొదటిసారిగా నిజం చెప్పాలంటే ఇండియాలో చెస్ కల్చర్ లేదు అని చెప్పి ఒక జపనీస్ అనలిస్ట్ చెప్తూ, ఆ చెస్ కల్చర్ అనేదాన్ని మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వాడు ఆధునిక కాలంలో విశ్వనాథన్ ఆనంద్ అని చెప్తూ అతని గురించి రాశారనమాట. ఆ విశ్వనాథన్ ఆనంద్ వచ్చేదాకా మన దేశంలో గ్రాండ్ మాస్టర్లు కానీ పై స్థాయి ఉన్నత స్థాయి ఆటగాళ్ళు కానీ లేరు.
ఆ విశ్వనాథన్ ఆనంద్ వన్స్ రాగానే ఏమైంది అంటే ముందు మన ఆటకి మన దేశానికి చెస్ ప్రపంచ పటంలో ఒక స్థానాన్ని కల్పించడంతో పాటు క్రమంగా అతను రష్యలను ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. విశ్వనాథన్ ఆనంద్ ఏ విధంగా రష్యలను ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చాడు అంటే మిగతా దేశాల వాళ్ళు కూడా రష్యన్ ఆధిపత్యాన్ని మేము ఎదుర్కోగలము అనేంత నమ్మకం కలిగేట్టుగా. అంటే కేవలం భారతదేశపు చెస్ కోసమే కాదు, చదరంగం ఆట కోసమే కాదు, ఏషియాలోనూ ఇతర దేశాల్లో కూడా రష్యా ఆధిపత్యాన్ని మేము అడ్డుకోగలము అనేంత నమ్మకాన్ని జనంలో కల్పించిన వాడు విశ్వనాథ్ ఆనంద్. అంతకుముందు బాబీ ఫిషర్ అని చెప్పి జీనియస్ లాంటి ప్లేయర్ ఉండేవాడు. అతని ఆట తీరే వినూత్నంగా ఉండే అద్భుతమైన ఆటలు అనమాట. దాదాపుగా అవతల ప్రత్యర్థి 15 స్టెప్స్ ముందు ఏం వేయగలడో చెప్తాడనమాట. ఓకే, చెప్పండి. సో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న బాబీ ఫిషర్ కన్నా కూడా అంత వచ్చినాడు అతను అమెరికన్ ప్లేయర్. అమెరికన్ ప్లేయర్ అతను అంత తీసుకొచ్చినా సరే అతను ఒక వండర్ అనుకున్నారు, జీనియస్ అనుకున్నారు తప్పిస్తే అతనిలాగా మేము ఆడగలము అనే నమ్మకం జనానికి కలగలేదు. ఎందుకంటే హీ ఈజ్ ఎ వండర్, హీ ఈజ్ జీనియస్, సో హీ కెన్ డూ సంథింగ్ అనుకున్నారు. కానీ విశ్వనాథన్ ఆనంద్ ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడంటే అతనిలాగా మేము కూడా చేయగలము అనే నమ్మకాన్ని జనానికి కలిగించాడు. దానివల్ల మన దేశం అన్నది క్రమంగా చెస్లో బాగా పేరు ప్రఖ్యాతులు పొందింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మనకి పెంటెల్ హరికృష్ణ వచ్చాడు. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో మనకి ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి లాంటి వాళ్ళు కూడా మనకి దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. వాళ్ళు క్రమంగా ఏషియన్ ఛాంపియన్షిప్స్, చెస్, యూత్ చెస్ అట్లాంటి వాటిని గెలుస్తూ వచ్చి ఈ రోజున 2024లో అంటే వాళ్ళు ప్రాముఖ్యం పొంది బయటికి రావడం మొదలైన తర్వాత దాదాపు 2 దశాబ్దాల తర్వాత మన వాళ్ళు ఒలింపియాడ్లో గెలిచేందుకు దాకా వాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు మన చెస్ని. అంటే ఒక ఎనలిస్ట్గా చెప్పండి, అసలు ఈ చెస్ అనేది దాని పుట్టుక ఎక్కడ జరిగిందని, ఈ గేమ్ ఎక్కడ ప్రధానంగా జరిగింది అసలు దీని పుట్టుక? చెస్ ప్రారంభం మటుకు మన భారతదేశందే. ఓకే, కానీ ఈ చెస్ గేమ్ అనేది ఒక గేమ్గా చిత్రీకరించారా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి రాజుల కాలానికి అనుకూలంగా దాంట్లో వాళ్ళ జీవన పరిణామంలో భాగంగానే చెస్ అనేది పుట్టుకొచ్చిందా? అంటే ఆ పేర్లు కూడా రాజు, మంత్రి, గుర్రము, ఏనుగు, ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టడం అనేది కూడా ఒక ఆటగానే దాన్ని చిత్రీకరించారా, లేతే ఆ రోజుల్లో రాజుల కాలంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్గానే దాంట్లో భాగంగానే క్రియేట్ చేశారంటారు? ఒక వ్యూహం కింద వ్యూహాత్మకమైన ఆట కింద, క్రీడ కింద భావించవచ్చు దాన్ని. ఓకే, అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్న పరిస్థితులు ఆ కాలాన్ని బట్టి ఈ రోజున కూడా మనకి మోడర్న్ మిలిటరీతో పోలిస్తే దీంట్లో ఉండే వాటికి పేరు చాలా తేడా ఉంటాయి. పాతకాలం నాటి యుద్ధంలో ఉన్నట్టుగానే ఆ రాజులు, మంత్రులు, పదాది దళాలు ఇట్లా మొత్తం ఎదురుగా భటులు వాళ్ళ తర్వాతనే దాటుకుంటూ రావటం అనేది ఒకరి తర్వాత ఒకరు ఎట్లా మూవ్ కావాలి, ఏం చేయాలి అని కూడా మనకు లెక్క ఉంటుంది. ఓకే, మెదడుకు పదును అనే అంటే కూడా ఆ గేమ్ చూస్తే ఒక రంగాన్ని మనం ఒక రాజ్యంలో ఉన్నట్టు ఏదో ఒక యుద్ధం జరుగుతుంటే ఆ భటులు అడ్డం వచ్చినట్టు, ఆ భటులను చంపుకుంటూ పోయినట్టు ఒక గేమ్గా క్రియేట్ చేసినట్టే అనిపిస్తూ ఉంది ఆ గేమ్ చూస్తూ ఉంటే. ఓ రకంగా చూస్తే అంతే అనిపిస్తుంది. కానీ ఆధునిక చెస్ వచ్చేసరికి అంతకు మించి ఎదిగింది. టైం కన్స్ట్రెంట్స్ ఉంటాము, మనకి త్వరగా యుద్ధాన్ని ముగించాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో. తర్వాత మనకి ఆ ఎత్తులు, పై ఎత్తులు వేసినప్పుడు చెప్పాలంటే చెస్లో 64 గళ్ళు ఉంటాయి మనకి. 32 గళ్ళల్లో పావులు ఉంటాయి. ఒక్కొక్క పావు మనకు తగ్గిపోతున్న కొద్దీ మనకి ఏమవుతుందంటే ఎత్తులు వేసి ఇంకా అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ దానికి సంబంధించి దాదాపుగా ఒక 2^96 ఎన్నో చెస్ మూవ్స్ అనేవి మొత్తం ఉంటాయని చెప్పి ఒక లెక్క చెప్తారనమాట. అవి తర్వాత చెస్ మూవ్స్ అని ఉండవు, కానీ మనిషి మెదడు అంతకుమించి ఆలోచించగలదా అన్నది ఇప్పటివరకైతే తెలీదు. సో ప్రతి ఎత్తుకి ఒక పై ఎత్తు వేయటము అన్నది ఏ ఎత్తు వేసినప్పుడు ఎలాంటి ఎత్తు వేస్తారన్న దాన్ని 4-5 మూవ్స్ని మనం వాళ్ళు చూసి ఆలోచించి వేస్తారు. గ్రాండ్ మాస్టర్స్ లెవెల్స్లో ఉండేవాళ్ళు. నిన్న ఒక చెస్ అనలిటిక్ గేమ్ నేను చూశాను. అనలైజ్ చేసేటప్పుడు ఎండ్ గేమ్ని మన ప్రజ్ఞానంద ఆడిన చివరి గేమ్ అనమాట. దాంట్లో గెలిచాడు అతను. ఆ గెలిచే ముందు ఏ విధంగా అతను ఆ స్టెప్స్ని వేసి ఉండవచ్చు అన్నదాన్ని అనలైజ్ చేస్తూ చూపించినప్పుడు ప్రజ్ఞానంద ఆలోచించిన విధానానికి నిజం చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది మనకి. ప్రతి మూవ్కి ఒక 5 ఆప్షన్లు పెట్టుకున్నాడు అతను. ఓకే, మాట్లాడు దాని గురించి, ఇంకా ముందు గేమ్ గురించి చాలా చక్కగా మాట్లాడుకుందాం. జగన్నాథ్ దాస్ గారు ఓకే వినబడుతుంది. జగన్నాథ్ దాస్, ఇప్పుడు సహజంగా మన ఇండియాలోనండి క్రికెట్ అనగానే దన 10 పేర్లు చెప్పేస్తారు. హాకీ అంటే దన 10 పేర్లు చెప్పేస్తారు. ప్లేయర్లు అందరూ నోట్లో నానుతూ ఉంటాయి. సహజంగా మనకు కూడా అంటే మీరు ఒక స్పోర్ట్స్ అనలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఓకే, కామన్ మ్యాన్స్ తీసుకుంటే ఏదో క్రికెట్ అనగానే 10 పేర్లు చెప్పేస్తారు. కానీ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో చెస్ ప్లేయర్లు ఎవరు అంటే చాలా మంది ఇప్పటికీ పేర్లు తెలియనటువంటి పబ్లిక్ కూడా ఉన్నారు. లేదా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు, పేపర్ ఫాలో అయ్యేవాళ్ళు, లేదా స్పోర్ట్స్ ఫాలో వాళ్ళు చెప్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఉన్న పేర్లు కూడా. ఎందుకు అసలు పుట్టిందే భారతదేశంలో చెస్, ఇక్కడ 140 కోట్ల జనాభాలో ఎందుకు ఆ గేమ్కి అంత ప్రాముఖ్యత ఎందుకు తగ్గింది? ఎందుకు ప్లేయర్లు తయారు కాలేకపోతున్నారంటే ఏమంటారు?
లైక్ మీరు అలా చూస్తుంటే మీకు క్రికెట్ ఈ మధ్యన పాపులర్ ఉన్నది, నో డౌట్. హాకీ, బ్యాడ్మింటన్, బట్ చెస్ కూడా ద ఓన్ పాపులారిటీ ఉన్నదండి. ఇఫ్ యూ సీ ద ప్రెసెంట్ విశ్వనాథ్ ఆనంద్, హీ బ్రాట్ ద రెవల్యూషన్. మనకి గోపీచంద్లో బ్యాడ్మింటన్ వచ్చాడో మచ్ బిఫోర్ విశ్వనాథ్ చెస్ని ఒక ఫార్వర్డ్ తీసుకున్నారు ఇండియాలో. మీరు ఇప్పుడు చూడండి, చాలా స్కూల్స్లో, కాలేజ్లో చెస్ ఆడతారు. బట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ మనకి ఏంటంటే ఇట్స్ ఇండోర్ గేమ్, ఇట్ ఇస్ సెలిబ్రల్ గేమ్ అన్నమాట, ఇది మైండ్ గేమ్ అన్నమాట. మనకి ఏంటి క్రికెట్లో ఆడతాం, ఇట్ హ్యాస్ మోర్ స్పాంటానిటీ, మోర్ వ్యూవర్షిప్. చెస్ అంటే కొంతమందికి అర్థం కాదు. బట్ చూసి ఇండియాలో ఇప్పుడు చెస్ చూసారంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మన 80s చూస్తే ముందులో హాసాన్, గాలి మన తెలంగాణలో ఉండేను, మన తెలంగాణలో లంకా రవి ఉండేను. బట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ హరికృష్ణ, హంపి, హరిక వచ్చిన తర్వాత మన చెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు చూస్తే అర్జున్ ఎరిగేసి ఆయన ఎక్కడి నుంచి, ఆయన తిరుపతిలో స్టార్ట్ చేశారు, తిరుపతి నుంచి వరంగల్లో బికేమ్ ఫేమస్. సో చెస్ ద ఓన్ ఫేమస్ ఉన్నది మన ఇండియాలో. మ్యాక్సిమం చెస్ ప్లేయర్స్ ప్రో ఇన్ ద పాస్ట్ తమిళనాడు ఇంకా బెంగాల్ నుంచి వచ్చేవారు చాలా. తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, ఈ 3 స్టేట్స్ వర్ ఇంపార్టెంట్ మనకి చెస్కి. ప్రవీణ్ తిప్సే ఫర్ లాంగ్ టైమ్, వాళ్ళ మిస్సెస్ భాగ్యశ్రీ తిప్సి వాళ్ళు మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఉండేది. సేమ్ థింగ్ అస్సాం నుంచి బరువా అని, దిబంద్య బరువా అని. సో ఈ చెస్ మాత్రం ఈ కాలంలో 1980s చూస్తే 3 గ్రేట్ ప్లేయర్స్ మన ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయిపోయింది. బట్ అది చూస్తే మీరు కొన్నరు, హంపి, హరిక, హరికృష్ణ బికేమ్ ఏ గ్రాండ్ మాస్టర్ ఏజ్ ఆఫ్ 14 years. అండ్ 14 yearsకే ఆయన ఒలింపియాడ్ కూడా ఆడాడు. ఆయన చూడండి, ఆయన 2000 నుంచే ఒలింపియాడ్ ఆడుతుండే. ఆయన ఒక జీనియస్ ఉండే మన చెస్ ప్రాడజీ. సేమ్ థింగ్ టు హరిక, సేమ్ థింగ్ టు హంపి. ఈ హరిక అండ్ హంపి హ్యావ్ బ్రాట్ ద ఉమెన్స్ చెస్ టు ద లైమ్ లైట్. అలాగైతే అంటే హౌ విశ్వనాథ్ ఆనంద్ బ్రాట్ చెస్, మెన్ చెస్, సేమ్ థింగ్ టు హంపి అండ్ హరిక. వాళ్ళు తెచ్చారు ఉమెన్స్ చెస్ ఫార్వర్డ్. వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్ అయినారు. వాళ్ళు అండ్ హరిక despite having a daughter, she played the Olympiad, gold గెలిచిందంటే గ్రేట్. ఆమెది 11th attempt లో 12th attempt లో గెలిచింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రమోట్ ది చెస్. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఏంటంటే అంత ప్రమోషన్ లేదు, ఉన్నది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్. మీ పేరెంట్స్ ఎంత దాకా ఇంట్రెస్ట్ తీసుకుంటారు, మీ అబ్బాయి అమ్మాయి ఎంత గెలుస్తున్నారు, దాన్ని బట్టి మీ చెస్ ఆ పర్టికులర్ ప్లేయర్ కెన్ ఇంప్రూవ్. బట్ ప్రెసెంట్ స్టేట్లో ఈ ఒలింపియాడ్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ బిగ్ బూస్ట్ టు చెస్ ఇన్ ఇండియా. ఓకే దాస్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఓకే, ఇంకా చర్చిద్దాం దాని గురించి. ఇంకో స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, సుధీర్ గారు చెప్పండి. వాస్తవంగా జగన్నాథ్ దాస్ గారు చెప్పినట్టు నిజంగానే గతంతో పోల్చుకుంటే ఇప్పట్లో చాలామంది చెస్కి ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పుకోవాలి. ఎన్నో స్పోర్ట్స్ క్లబ్స్లో వచ్చినాయి, దాంట్లో భాగంగా చెస్ ఆడటం అనేది ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నాం. టోర్నమెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఒకప్పటితో ఆదరణ పెరిగింది. కాకపోతే నిజంగానే మీరు అనుకున్నట్టు చెస్కి అంత ప్రాముఖ్యత ఇంకా అవసరం ఉంది కదా అనేది నా అభిప్రాయం. ఇంకా చెస్కి ప్రాముఖ్యత పెరగాలంటే క్రికెట్ స్థాయి పోటీలతో, ఫుట్బాల్ స్థాయి పోటీలతో కూడా అందరూ వీక్షించే విధంగా, చెస్ని కూడా ఆదరించే విధంగా ఉండాలంటే మీ సలహా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ మెన్ అండ్ విమెన్స్ టీమ్ కు. అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అండ్ ఐ థింక్ ఎంత ప్రేజ్ చేసినా తక్కువనే. అబ్సల్యూట్లీ నో డౌట్. ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా చెస్ కు ఇండియాలో చాలా మంచి రిచ్ హిస్టరీ ఉందండి. అంటే ఈవెన్ మనం ఎప్పుడు కూడా అంటే విశ్వనాథ్ ఆనంద్ విషయం మాట్లాడుతుంటాం కానీ, బట్ అంతకంటే ముందు జనరేషన్ లో కూడా ఈవెన్ ప్లేయర్స్ లైక్ దిబేందు బరువా చాలా చాలా పాపులర్. అసలు యాక్చువల్ గా విశ్వనాథ్ ఆనంద్ కంటే కూడా చాలా గొప్ప ప్లేయర్ అని చెప్తూ ఉండేవారు. ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఆర్టికల్ స్పోర్ట్స్ స్టార్ లో దిబేందు బరువా వెన్ హి వాజ్ జస్ట్ 3 years old, యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చెస్ ఆడుతున్నప్పుడు అతన్ని చూస్తున్నాడట. అండ్ ఫాదర్ యాక్చువల్లీ మేడ్ అన్ ఎర్రర్. తప్పు చేసిన తర్వాత ఫాదర్ నువ్వు తప్పు చేసావు అంటే యాక్చువల్ గా ఈ క్లాప్డ్ హిమ్. ఎందుకంటే చిన్న పిల్లవాడికి అతనికి ఏం చేస్తుంది అని అనుకున్నాడు. బట్ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ హిస్ ఫాదర్ లాస్ట్ దట్ గేమ్ ఆల్సో. అండ్ ఆ తర్వాత దిబేందు బరువాలో ఉన్నటువంటి క్వాలిటీస్ అతను గుర్తించి అతన్ని ఎంకరేజ్ చేయడంతో ఒక గొప్ప ప్లేయర్ అన్నాడు. వి ఆల్ నో దట్ అఫ్ కోర్స్ విశ్వనాథ్ ఆనంద్ లాగా పేరు తెచ్చుకోకపోయినప్పటికీ కూడా అటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ కు ఇంతకుముందు ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా హరికృష్ణ కానివ్వండి అండ్ హంపి, హరిక, ఈ ముగ్గురు చాలా చాలా మంచి పేరుని తీసుకొని వచ్చారు. అండ్ ఇప్పుడు చూడండి 60+70 అరౌండ్ గ్రాండ్ మాస్టర్స్ ఇండియాలో ఉన్నారు అంటే పాపులారిటీ మనకు తెలుస్తుంది. అంటే గతంలో ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ డామినేట్ చేసేది, అమెరికా డామినేట్ చేసేది అన్న దాని నుంచి ఏషియన్ కంట్రీస్ కూడా డామినేట్ చేస్తూ వచ్చాయి. చైనీస్ 18 లో వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించారు, 22 లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఈ సంవత్సరం కూడా చాలా టాప్ ఆపోనెంట్స్ గా నిలిచారు. బట్ చెస్ కు పాపులారిటీ చాలా పెరుగుతూ వచ్చింది. అఫ్ కోర్స్ విశ్వనాథ్ ఆనంద్ వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత చాలా చాలా పాపులారిటీ వచ్చింది. విశ్వనాథ్ ఆనంద్ యాక్చువల్లీ స్టిల్ రిమెంబర్
అంటే ఏకైక ప్లేయర్ కు డబుల్ గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉండేది 1994 లో. ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎక్స్పర్ట్స్ కి ఏర్పాటు గురువులు కూడా 1994 లో హైదరాబాద్ లో చెస్ ఛాంపియన్షిప్ అయినప్పుడు విశ్వనాథ్ ఆనంద్ యాక్చువల్లీ అప్పుడు పీటీఐ అని ఉండేది, పీసీఐ అని ఉండేది, అంటే ప్లేయర్స్ ఒక అసోసియేషన్ కూడా పెట్టుకున్నారు. అండ్ విశ్వనాథ్ ఆనంద్ యాక్చువల్లీ హ్యాడ్ ది అపర్చునిటీ టు మేక్ ఇట్ టు ద ఫైనల్స్ ఇన్ బోత్ కేటగిరీ. అంటే పీసీఐ ఫైనల్ కు వెళ్ళాడు, తర్వాత పీటీఐ ఫైనల్ వెళ్ళాడు. అండ్ డబుల్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అప్పుడే ఉండింది అతనికి. ఆ తర్వాత అయ్యాడు అంటే దట్స్ హిస్టరీ ఆఫ్ కోర్స్. బట్ అప్పుడే అతను ఆ అవకాశాన్ని కోల్పోయినాడు అసలు. అంటే ఇండియన్స్ అంటే రష్యా ఎంత పాపులారిటీ సంపాదించింది, యూరోపియన్ కంట్రీస్ గతంలో ఐర్లాండ్ చాలా పాపులర్, యుఎస్ అంటే చాలా మందిని ప్రొడ్యూస్ చేస్తూనే వచ్చింది. సో అంత పాపులారిటీ ఇండియా సంపాదిస్తూ వచ్చిందంటే వీళ్ళందరినీ మనం ఎంత మెచ్చుకున్న తక్కువనే. అండ్ ఇప్పుడున్నటువంటి టీమ్స్ లో చాలా మంది యంగ్స్టర్స్ తెలుగు వాళ్ళు ఉండడం మనం గర్వించదగినటువంటి విషయం. అండ్ దట్ జస్ట్ ఇమాజిన్ 7,000 ప్లస్ మ్యాచెస్ అయితే 1,800 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో అంత టఫ్ కాంపిటీషన్ లో నిలిచి 2 గోల్డ్స్ సాధించారంటే దాన్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువనే. ఫ్యూచర్ ఈస్ బ్రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చెప్పినట్టుగా కొంచెం చెస్ కు మరొకసారి ఓల్డెన్ గోల్డ్ డేస్ రావాలి. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ యూస్ టు బి హెల్డ్. యాక్చువల్లీ ఇక్కడ చాలా వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయినాయి, వరల్డ్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్స్ అయ్యాయి, ఫైనల్స్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ యూస్ టు బి హబ్ ఆఫ్ చెస్. ఇప్పుడు ఎలా బ్యాడ్మింటన్ కు చెస్ ఎలా హబ్ అయిపోయిందో అలా గతంలో అంత చెస్ కు పాపులారిటీ ఉండేది. సో అటువంటి రోజులు మళ్ళీ బ్యాక్ రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ప్లేయర్స్ లైక్ హరిక అండ్ హరికృష్ణ స్టిల్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ హోప్ మళ్ళీ దాన్ని ఏమంటారంటే గోల్డెన్ డేస్ మరొకసారి మనం నెమరు వేసుకోవడానికి విల్ గెట్ దెమ్ బ్యాక్. ఓకే సుధీర్ గారు, 45వ చెస్ ఒలింపియాడ్లో భారతదేశం స్వర్ణాలు గెలిచడం ఎంతో గర్వకారణము. ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వారిని సన్మానించిన సందర్భంగా మనం పెట్టుకున్నటువంటి ఈ డిబేట్లో ఇంకా చెస్ అనేది కేవలం ఒక కొంతమందికే పరిమితం కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ చెస్ వైపు చూసే విధంగా, చెస్ కూడా మంచి ఆదరణ వచ్చే విధంగా ఇప్పుడు స్వర్ణాలు గెలవటం గర్వకారణం. ఇంకా కొత్త ప్లేయర్లు తయారవుతారు. కాబట్టి ఇప్పుడు మన గీతాచారి గారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. గీతాచారి గారు, ఇప్పుడు చూసుకుంటే ఈ ఏదైతే ఉందో విశ్వనాథ్ ఆనంద్, హంపి, వీళ్ళు ఒకప్పుడు గ్రాండ్ మాస్టర్గా సక్సెస్ అయిన సందర్భంగా అప్పటి ఆట తీరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒలింపియాడ్లు ఏదైతే జరుగుతున్నట్టు ఏమైనా మార్పులు చేర్పులేని వచ్చినాయా? అప్పుడు కఠినతరంగా ఉందా గేమ్ పద్ధతులు, ఇప్పుడు కఠినతరంగా ఉన్నాయి వచ్చిన రూల్స్ ప్రకారం? ఇప్పుడు ఆటగాళ్ళలో బాగా కాంపిటేటివ్నెస్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి ఒకనొక సందర్భంలో చెస్లో నెంబర్ 1గా ఉన్నారు అంటే ఒకసారి వరల్డ్ ఛాంపియన్ అయ్యి వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు వెళ్ళిన కాలం ఒకప్పుడు ఉంది. దాదాపు 2010 దాకా కూడా అదే రకంగా నడుచుకుంటూ వచ్చింది. గ్యారీ కాస్పరోవ్ కానివ్వండి, గ్యారీ కార్పోవ్ కానివ్వండి, అంతకుముందు ఉన్న చెస్ ప్లేయర్స్ మాస్టర్స్ కానివ్వండి, మధ్యలో ఒక 3 ఏళ్ల పాటు బాబీ ఫిషర్ అంతర్జాతీయంగా బాగా వెలుగొందాడు. తర్వాత అతను అబ్స్క్యూరిటీలోకి వెళ్ళిపోయాడు, కావాలని ఆటం మానేసి అతని ఎసెంట్రిక్ క్యారెక్టరిస్టిక్ వల్ల. కానీ రష్యన్ గ్రాండ్ మాస్టర్స్ మొత్తం చాలా దశాబ్దాలు ఎదుగుతూ వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున గట్టిగా 2013లో అంటే 10 ఏళ్ల క్రితం వరల్డ్ ఛాంపియన్గా అయ్యి జీనియస్ అన్న రేంజ్లో పేరు పొందిన నార్వేజియన్ చెస్ ప్లేయర్ వచ్చేసరికి ఏమైపోయాడు? కుర్రవాళ్ళ చేతిలో కూడా ఓడిపోవడం మొదలైపోయింది. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్. ఈ రకంగా జరుగుతూ ఉండేసరికి మనకి ఏమవుతుంది అంటే కాంపిటీషన్ అనేది బాగా పెరుగుతుంది అని తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ అందుబాటులో రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో రావడము, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు గేమ్ని ఈజీగా అనలైజ్ చేసుకుని సెల్ఫ్ ఎనలైసిస్ బాగా చేసుకుంటున్నారు. ఆ సెల్ఫ్ అనాలిసిస్ బాగా చేసుకోవడం వల్ల ప్లస్ వాళ్ళకి మంచి టీంలు కూడా ఏర్పడటం వల్ల ఈరోజు ఏమైందంటే ఆట కాస్త బాగా వేగం పెరిగింది. దాంతో కాకపోతే మన దేశంలో ఉన్న విశేషం ఏంటంటే, మనకున్న విశేషం విశ్వనాథన్ ఆనంద్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదే రకమైన ఆట తీరుని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే విశ్వనాథన్ ఆనంద్ ఆట తీరు అన్నది దాదాపుగా హెడ్ ఆఫ్ 20 years అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లోనే. ఎందుకు అంటే ర్యాపిడ్ చెస్లో ఆనందం మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అంటారు. ఈనాటికి కూడా నిన్న లేటెస్ట్గా వచ్చిన రేటింగ్స్లో విశ్వనాథన్ ఆనంద్ మళ్ళీ టాప్ 10లోకి వచ్చేసాడు. అంటే అతను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాడు. ఈ హారిక, పెంటేల హరికృష్ణ, తర్వాత కోనేరు హంపి లాంటి వాళ్ళు ఎందుకో కాస్త వెనకబడ్డారు, వాళ్ళ ప్రభ తగ్గిందేమో అనిపిస్తుంది. ఈ కాలానికి తగిన వేగానికి వాటి దగ్గర అందుకుంటున్నారా లేదా అన్నట్టుగా. కాకపోతే దివ్యా దేశ్ముఖ్ లాంటి వాళ్ళు బాగా వేగం పుంజుకొని వచ్చేసారు. అట్లాగే ఒకప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న తానియా సత్యదేవ్ ఉంది. తానియా సత్యదేవ్ కూడా కోనేరు హంపి వెళ్ళలాగానే టాప్ లెవెల్కి వెళ్తుంది అనుకున్నారు, కానీ ఆ అమ్మాయి కూడా కాస్త వెనకబడింది ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో. మనకి ఇప్పుడున్న వాళ్ళల్లో జీనియస్ లెవెల్ అని చెప్పుకోదగిన ఆటగాడు మన దేశానికి వచ్చేసరికి డి గుకేష్. ఎరగేసి చాలా బాగా చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం డి గుకేష్ వచ్చేసరికి ఏంటంటే అతని ఆట తీరు కానివ్వండి, అతను వేసే స్టెప్స్ కానివ్వండి, అతను ఆలోచించే విధానం కానివ్వండి, అట్లాగే ప్రజ్ఞానంద చెప్పాలంటే బాయ్ వండర్ అనొచ్చు అనమాట. ఆ నవ్వు ముఖంతో సరదాగా చిన్నపిల్లలా కూర్చుని
ఆడే విధానం ఎట్లా ఉంటుందంటే అవతల వాళ్ళ కాస్త తక్కువ అంతనే వేసేస్తారు. నిన్న ఇంతకుముందు చెప్పిన అనాలిసిస్ చేసిన మ్యాచ్ అని చెప్పాను కదా, ఆ మ్యాచ్లో కూడా దాన్ని చూస్తుంటే అతను ఆడే విధానం చూస్తుంటే వీడేంటి ఇంత స్టెప్ వేసాడా అని అవతల ప్రత్యర్థి కూడా తక్కువ అంచనా వేస్తారు. అంత తెలివితేటలతో అతను బాగా ఆడుతున్నాడు అనమాట. సో మనకు ఫ్యూచర్ చాలా బాగుంది. మోడర్న్గా ఎప్పటికప్పుడు ఆటలో మార్పులు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే చెస్లో ఉండేది నెంబర్ ఆఫ్ మూవ్స్ అన్నది లిమిట్ ఉంటుంది. అంటే ఇంతకు మించిన మూవ్స్ అన్నవి చెస్లో ఇంకా రావు అనుకునే లిమిట్ ఉంటుంది. దాని పూర్తి స్థాయిలో ఆటగాళ్ళు ఇంకా అందుకోలేకపోయారు. కానీ ఆ లిమిట్ని అందుకునేందుకు దగ్గరగా వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆటలో బాగా వేగం పెరుగుతుంది, ఆటలో కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఒక సందర్భానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవడు తప్పు చేస్తాడో అన్న దాని మీద ఉంటుంది తప్పిస్తే ఎవడు ఒప్పు చేస్తాడో అఫెండింగ్ ఆడేటో అన్న దాని మీద రాదనమాట. తప్పు చేయకుండా ఎవడైతే నిలబడతాడో వాడే కింగ్కి రాకపోయే తరంలో. ఓకే, ఇప్పుడు మనకు మామూలుగా షటిల్ బ్యాడ్మింటన్ ఉంది, లేదా క్రికెట్ గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్కి వచ్చేటప్పటికి దాదాపుగా ఎవరు ఆడాలన్నా కూడా కొంచెం ఆర్థికంగా ముడిపడినటువంటి గేమ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి చెస్కి వచ్చేటప్పటికి దీనికి ఆర్థికంగా అంటే ఎలా చెప్పుకోవాలి, ఎలా విధంగా మాట్లాడుకోవచ్చు? ఆర్థికంగా అంటే పోటీలకు వెళ్లేందుకు వాటికి కొంత డబ్బులు, స్పాన్సర్షిప్స్ లాంటివి అవసరం అవుతాయి తప్పిస్తే ఆట ఆడేందుకు, నేర్చుకునేందుకు, ప్రాక్టీస్ చేసేందుకు లిటరల్లీ రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా చేసుకోవచ్చు. చక్కగా అట్ట నేల మీద 64 గళ్ళు గీసేసి దాంట్లో రాళ్ళు, తెల్ల రాళ్ళు, నల్ల రాళ్ళు లాంటివి పెట్టేసుకుని వాటి మీద ఏదో రాజో మంత్రం ఏదో అక్షరాలు రాసేసుకుని కూడా ఆడేసుకోవచ్చు. మేము చిన్నప్పుడు అయితే అట్లాగే ఆడాం. మా అమ్మమ్మ గారి ఇంట్లో వెళ్ళినప్పుడు అందరికీ చెస్ బోర్డులు దొరకవు, 4-5 పిల్లలు ఉండేవాళ్ళం. మేము నగబడేవాళ్ళం. ఆ హడావుడు లేకుండా ఏం చేసేవాళ్ళంటే చక్కగా నేల మీద చేసి ఇచ్చేవాళ్ళు. అంత తేలిగ్గా చాలా తక్కువలో అయిపోతుంది. ఇప్పటికీ 100 రూపాయలు పెట్టారంటే చెస్ బోర్డు ప్లస్ కాయిన్స్ వచ్చేస్తాయి. పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పించుకోవచ్చు అనమాట. అంత తేలిగ్గా నేర్చుకునే ఆట ఇది. కాకపోతే ముందు పై స్థాయికి వెళ్ళాలన్నా, కోచింగ్ కావాలి అన్నా సరే ఆ సందర్భంలో చెస్కి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే చెస్లో విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. మానసికంగా వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది. విపరీతమైన స్కిల్ సెట్ని బాగా యూజ్ చేస్తూ మైండ్ యూజ్ చేయాలి. సో ఆ మైండ్ని యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే శరీరం మీద మనకు తెలియకుండానే ఒత్తిడి పడుతుంది. వెన్ ద బాడీ ఈజ్ అట్ ద ఫిటెస్ట్ ద మైండ్ విల్ బీ ఎట్ అట్మోస్ట్ క్లారిటీ అని చెప్పి ఒక సూత్రం ఉంది. అంటే మన శరీరం ఎంత ఫిట్గా ఉంటే మన మైండ్ కూడా అంత బాగా ఆలోచిస్తుంది అని చెప్పి. సో దానికోసం ఫిట్నెస్ అన్న కూడా వాళ్ళు లెక్కలో తీసుకోవాల్సి వస్తుంది. ఆడటము, నేర్చుకోవడం ఒక స్థాయి వరకు రావడానికి ఏమాత్రం ఖర్చు లేకపోయినా సరే ముందు వెళ్తున్న కొద్ది ఏంటంటే తగిన పోషకాహారం కావాలి, ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవాలి, చక్కగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి, బ్రీతింగ్ లాంటివి చేయాలి. దాంతో పాటు స్ట్రాటజీ. సింగిల్గా కూర్చుని ఉత్తిని నేను ఒక్కడిని ఆడుకుంటానంటే జరిగే కాలం అన్నది వెళ్ళిపోతుంది ఈ రోజు. ఏంటంటే ఆటగాళ్ళు వాళ్ళ కొత్త మూవ్స్ని వాటిని చేసేటప్పుడు వాటిని షేర్ చేసుకునేందుకు నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇంకేదైనా కొత్తగానే ఏమైనా చేయొచ్చా అని చెప్పడం. వీళ్ళు ఒక మూవ్కి 4 సమాధానాలు పెట్టుకుంటే పక్కనుండే సహాయకులు ఇంకో 2 సమాధానాలను అందించవచ్చు వీళ్ళకి. ఈ విధంగా ఈ సెకండ్ టీం డెవలప్ చేసుకుంటాం కానీ, లేదా కోచ్ కానీ ఇవన్నీ కావాలి అంటే క్రమంగా ఖర్చు పెరుగుతూ వస్తుంది. ఆటకు ఆదరణ పెరుగుతోంది, నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు అంటే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గట్టుగా దాని తగ్గట్టు ఎక్స్పెన్సెస్ అన్న కూడా పెరుగుతాయి. బట్ చెస్ ఉన్నట్టు వాటిల్లో చాలా తక్కువ స్థాయిలో తక్కువ ఖర్చు నేర్చుకునే ఆటల్లో ఒకటి ఇప్పటికీ. ఓకే, కాబట్టి చెస్ని ఆర్థికంగా ముడిపడదు కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. దానివల్ల మేధస్సు శక్తి ఏదైతే ఉందో బాగా పెరిగింది కాబట్టి దాన్ని అందరూ ఆదరించాల్సిందే. ఎందుకంటే ఇది మా తాహతుకు సంబంధించింది కాదు, ఇది మాకు సంబంధించింది కాదు అనుకోవడానికి లేదు. దిగువ మధ్య తరగతి కాడ నుంచి పై స్థాయి వరకు ఎవరైనా వాళ్ళ తాకత్తు బట్టి ఆడవచ్చు. కాబట్టి దీంట్లో ఇప్పుడు సపోజ్ ఉందండి షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, లేకపోతే ఫుట్బాల్, ఇవన్నీ కూడా గేమ్స్ ఆడటం వల్ల శారీరకంగా దృఢంగా తయారవుతారంటారు. అదేవిధంగా వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన ఫిజికల్ ఫిట్నెస్ అవసరమే. ఇప్పుడు ఫిట్నెస్ బాగా మంచి ఆదరణ పెరిగింది. ఆ రిలేటెడ్గా మాట్లాడుకుంటే చెస్ వల్ల ఉపయోగాలు ఏంటి? చెస్ వల్ల మేధో సంపత్తి బాగా పెరుగుతుందండి. దాన్ని చెప్పినట్టుగా మీకు ఫిజికల్గా ఫిట్గా ఉండాల్సిన అవసరం చెస్లో కూడా ఉంది. కూర్చొని ఆడుతున్నారని మనం అనుకుంటాం కానీ చెస్ ప్లేయర్స్ ఆ మైండ్లో ఉండే ఆలోచనలో ఆ వేడిని వాటిని తట్టుకునేందుకు, రిలాక్స్ అయ్యేందుకు కూడా మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటాం. మనం చాలా గమనిస్తుంటాం మాట అంతర్జాతీయ ఆటను చూస్తుంటే కనుక. ఒక మూవ్ వేస్తారు, బయటకు వెళ్ళిపోతారు, 2 సార్లు బస్కిల్ తీసుకుని రావడం చేస్తుంటారు. ఆ ఫిజికల్ స్ట్రెయిన్ అన్నది ఏం చేస్తుంది అంటే మెంటల్ స్ట్రెస్ని కాస్త తగ్గిస్తూ వస్తుంది. క్రికెట్, ఫుట్బాల్, హాకీ లాంటివి మన దేశంలో, లేదా బ్యాడ్మింటన్ ఈ మధ్యకాలంలో బాగా ఎందుకు పాపులర్ అవుతున్నాయి అంటే మన వాళ్ళ మొదటి నుంచి ఫిజికాలిటీ అనేది బాగా ఇష్టం అనమాట. హీరో అనగానే మైండ్ గేమ్స్ ఆడతాడు, మంచి తెలివితేటలు ఉన్నాయి, ఒక అద్భుతమైన పండితుడు అని చెప్పి మేధావును చూపించే దానికన్నా కూడా ఒక కత్తి పట్టుకుని నలుగుతూ వస్తేనో, లేకపోతే ఒక పంచి కొడుతూ 10 మంది తంతూ వస్తేనో ఆ స్వాగ్ మాస్ అనుకుంటూ వస్తారు. అంటే మన ఆలోచన విధానం ఆ విధంగా మనకి సెట్ అయిపోయింది. సో చెస్ అన్నది ఏంటంటే పెద్ద గొప్ప ఆటగా, హడావిడిగా కనిపించేటట్టుగా, చూడంగానే స్వాగర్ అవన్నీ చూపించేటట్టుగా, ఒక స్టైల్ చూపించేంతగా కనిపించదు పైకి. బట్ దాంట్లో ఉన్న అద్భుతాలు దాంట్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఐ సజెస్ట్ టు ద గవర్నమెంట్ టు మేక్ చెస్ ఏ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ కరిక్యులం. అట్లీస్ట్ 3rd క్లాస్ పిల్లల నుంచి అయినా సరే చెస్ని ఒక సబ్జెక్ట్ కింద పెట్టి
ఫైనల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఎట్లయితే చేస్తారో అట్లా చెస్ మ్యాచెస్ లాంటి వాటిని పెట్టేసి లేకపోతే చెస్కి సంబంధించిన పజిల్స్ లాంటివి ఇచ్చేసి వాటిని కూడా మార్క్స్లో కలిసేటట్టుగా కనుక ఏమన్నా యాడ్ చేయగలిగితే కనుక ఒక మంచి ఇంటెలెక్చువల్ ఈకో సిస్టమ్ అనేది తయారవుతుంది. మన దేశంలో మన అదృష్టం ఏంటంటే చెస్ కంటూ ఒక మంచి ఈకో సిస్టమ్ తయారైపోయింది. ఈ రోజున గుకేష్ లాంటి వాళ్ళని చూస్తుంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఫ్యాషన్ సెన్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. చెస్ ఏదో గీకీ పీపుల్ ఉంటారు, ఏదో కళ్ళతో పెట్టుకుంటారు, గడ్డాలు పెంచుకుని ఆడుతూ పోతారు అన్న దాని కాకుండా చూడంగానే ఆధునిక యువతలు ఎట్లా ఉన్నారో అదే రకంగా ఎరగైసి కానివ్వండి వీళ్ళు మన గుకేష్ కానీ కనిపిస్తున్నారు. ఇప్పుడు మాకు చూస్తుంటే టీవీలో తెలుస్తుంది. దివ్యా దేశ్ముఖ్ నేను ఏదో ఇంటర్వ్యూలో చూస్తుంటే అసలు అమ్మాయి మాట తీరు కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఒక మోడర్న్ యువతి ఏ విధంగా ఉంటుంది ఎంపవర్డ్ ఉమెన్ అన్నదానికి ఉదాహరణగా ఉంది. సో చెస్ కెన్ ఆల్సో బి వెరీ గుడ్ థింగ్. ఇంకా చెప్పాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా చెస్ పనికి వస్తుంది. ఓకే, అంటే వాస్తవంగా జీవితంలో మనకు ఎన్నో మానసిక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తుంటే విద్యార్థులు సూసైడ్ చేసుకోవటం, జీవితంలో వచ్చే సమస్యలు కానీ, మార్కులు మంచిగా రాలేదని కానీ, అనుకున్న స్థాయి చదవలేదని కానీ, ఇలా ఉన్న టైంలో ఇలాంటి చెస్ అనే గేమ్ కూడా కొంచెం మానసికంగా గెలుపు ఓవటంలో స్పోర్ట్స్ పీరియడ్గా తయారు చేయడం కానివ్వండి, ఆ చదరంగంలో వేసే ఎత్తులు పై ఎత్తులో కూడా మనిషికి ఒక పేషెన్సీ అనేది అలవాటు చేసే గేమ్గా కూడా అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే చెస్ ఆటలో జోక్ కూడా ఉంది. ఒక ఆటగాడు ఒక ఎత్తు వేసేసి వెళ్ళిపోయి టీ తాగేసి కాఫీ తాగి ఒకసారి గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ కూడా చేసిన తర్వాత రెండో ఆటగాడు ఇంకా స్టెప్ వేయడానికి ఆలోచిస్తూ ఉంటాడని జోక్ కూడా ఉంది ఒకటి. ఎందుకు అంటే ఆ 6 hours అని చెప్పి క్లాసికల్ చెస్ వాటిలో ఇంత చాలా టైం గంటలు ఆట సాగుతూ ఉంటుంది. అలా జరిగేటప్పుడు చాలా ఓపికతో ఉండాలి, అన్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చెస్లో ఉన్న విశేషం ప్రతి మూవ్కి మనకి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి మూవ్ను వెయ్యాలి అన్నది తీసుకుంటే కనుక ఈ రోజు మనకి జీవితంలో చాలా చాయిసెస్ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ టీనేజర్స్ కానివ్వండి, యువతకు కానివ్వండి. ఆ చాయిస్లో వేటిని ఎంచుకోవాలన్నా తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చెస్ లాంటి గేమ్ అన్నది అట్లీస్ట్ ఒక సర్ఫేస్ లెవెల్లో ఉన్న వాళ్ళ ఆటను నేర్చుకున్నా లేదా సబ్జెక్ట్ లాంటి దాకా ఏదైనా ఉందనుకోండి, తద్వారా ఏమవుతుంది అంటే వీళ్ళు కూడా ఆ చాయిసెస్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఎలా ఆలోచిస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి పనులు చేస్తే ఎలా ఏ చాయిస్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నది కూడా కొంచెం వాళ్ళకి అవగాహన వస్తుంది. రైట్. ఇంకా మాట్లాడదాం. జగన్నాథ్ దాస్ గారు చెస్ అనే గేమ్ కేవలం ఒక ఆటనే కాకుండా మన జీవితంలో ఏ విధంగా చెస్ నేర్చుకోవటం వల్ల విద్యార్థులకు కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి యువతరానికి కానివ్వండి, ఏ విధంగా ఉపయోగపడుద్ది వాళ్ళ మానసికమైనటువంటి ధైర్యానికి, లేకపోతే సార్ చెప్పినట్టు ఫిజికల్గా మెంటల్గా ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే మీరేమంటారు చెస్ అనే గేమ్? మెంటలీ వెరీ స్ట్రాంగ్, దాంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవాళ రేపు చెస్ హెస్ బికమ్ మోర్ మోడర్నైజ్డ్. మీరు చూడండి పూర్వం అంటే ద కోచెస్ యూస్ టు టీచ్ యూ హౌ టు గో ఫర్ ద మూవ్స్ మాట. ఇప్పుడు మొన్న ప్రైమ్ మినిస్టర్తో కలిసినప్పుడు, నిన్న ప్లేయర్స్తో కలిసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్పెసిఫిక్గా అడిగారు మోడీ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్లో. ద ప్లేయర్స్ అందరూ చెప్పారు ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ వి డిసైడ్ బై ద కంప్యూటర్స్ మాట. వాళ్ళు దిల్ టేక్ ఎవ్రీ న్యూ మూవ్ స్ట్రాటజీస్ విల్ బీ ప్రిపేర్డ్ బై AI. మరి ఇవాళ రేపు చెస్ హెస్ బికమ్ మోర్ మోడర్న్. మొన్న హరికృష్ణతో మాట్లాడుతూ చెప్తుంటే చెస్ ఫ్రమ్ 2000 to now it has changed a lot మాట. ద మూవ్స్ ఓని, స్ట్రాటజీ ఓని. ముందంటే మనకి రష్యా యూస్ టు డామినేట్. ఆ పూర్వ రోజులో మన చిన్నప్పుడు అందుకు వెన్ ఐ వాజ్ ఇన్ 80s మన కాస్పరోవ్ ఇవన్నీ వీ మాట, బాబీ ఫిషర్ USA లో. ఇప్పుడు చెస్ హెస్ స్ప్రెడ్ all over the world because it's not just the what to say coaching mentally or physically. Artificial intelligence చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. మోడర్న్ కంప్యూటర్స్ యూజ్ చేసి దే గెట్ ది హెల్ప్ ఫ్రమ్ ది కంప్యూటర్స్ అన్నమాట. మీరు చూడాల్సింది మీరు వినాలేదా 2020లో వీ హ్యాడ్ దిస్ ఆన్లైన్ వరల్డ్ చెస్ టోర్నమెంట్ వేర్ ఇండియా గెలిచింది. అప్పుడైతే కోవిడ్ టైంలో పీపుల్ కుడ్ నాట్ ప్లే చెస్ టోర్నమెంట్స్. సో ఫిడి అరేంజ్ 2020లో ఆన్లైన్ చెస్లో మన ఇండియా గెలిచింది. బట్ సో ప్రెసెంట్ డే ఏంటంటే మోర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారండి. బికాస్ చెస్ హెస్ బికమ్ మోర్ డైనమిక్, మోర్ బోల్డ్, మోర్ స్ట్రాటజిక్ వైజ్ ఇట్ హెస్ బికమ్ వెరీ డేరింగ్. మన E5 ఆ కింగ్ మాస్ వన్ యూస్. సో పీపుల్ షుడ్ లెర్న్. మనకి ఒకటంటే బ్యాడ్ అంటే ఇండియాలో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. మనం ఫర్ ఇన్స్టెన్స్ నా హైదరాబాద్ చూస్తే పూర్వం ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ అండి. సుధీర్ చెప్పినట్టు మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఉండేది, అన్ని ఉండేది ఇక్కడ. ఇంకా YMCA, ఇంకా ఆల్ YMCA సికింద్రాబాద్, హైదరాబాద్ సమ్మర్ టైం వచ్చిందంటే లాట్ ఆఫ్ చెస్ గేమ్స్ ఉండేది. బట్ నౌ అది లేదు. బట్ స్టిల్ దెన్ మీరు మొన్న జూనియర్ నేషనల్స్లో మన తెలంగాణ ప్లేయర్స్ చాలా గోల్డ్ మెడల్ గెలిచారు ఇండివిజువల్ బోర్డ్లో. అండ్ దట్ ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ ఇండియా, అ బిగ్ థింగ్ ఫర్ మన తెలంగాణ. బికాస్ తెలంగాణలో మంచి చెస్ ప్లేయర్స్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ద గవర్నమెంట్ ముందు రావాలి. ఇంకా దే హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ మోర్ మోడర్న్ వే. పూర్వంలో ఓల్డెన్ డేస్లో ఏంటి మన కోచెస్ వచ్చి నేర్పించేవారు. ఎస్ కోచెస్ ఉండాలి, సేమ్ టైం
మనకి మోడర్న్ టెక్నాలజీ అలా యూజ్ చేయాలి. గుకేష్ కానీ, ప్రాగ్ కానీ, మన అర్జున్ కానీ, హరికృష్ణ, వీళ్ళందరూ యూజ్ మోడర్న్ టెక్నాలజీ. మోడర్న్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ సో మచ్ ఇంపార్టెంట్ టు చెస్ దట్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్, చెస్ అండ్ మోడర్న్ టెక్నాలజీ గో హ్యాండ్ బై హ్యాండ్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ సిన్స్ మనం వరల్డ్ ఒలింపియాడ్ ఫస్ట్ టైం డబుల్ గోల్డ్ గెలిచాం కాబట్టి డెఫినెట్లీ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్, మన స్టేట్ తెలంగాణ ఫెడరేషన్ షుడ్ మేక్ ది గేమ్ మోర్ పాపులర్. అంటే చెస్ అంటే మామూలు బోర్డ్స్లో ఆడతాం, బట్ మోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలి, మన మోర్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. అలా ఎవ్రీ చెస్ ప్లేయర్ ఇప్పుడు వాడి చేతిలో బోర్డు ఉంటుంది, సేమ్ టైమ్ ఇట్ బి హ్యావింగ్ కంప్యూటర్. కంప్యూటర్ ఈజ్ అ మస్ట్, ల్యాప్టాప్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎనీ చెస్ ప్లేయర్, బికాస్ దాంతోనే దే కెన్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ అన్నమాట. సో చెస్ అండ్ కంప్యూటర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది. వాట్ దట్ హరికృష్ణ మొన్న మాట్లాడుతుంటే అదే చెప్పాడు, ఈవెన్ అర్జున్ చెప్పాడు. ఇప్పుడు అర్జున్ హస్ బికమ్ ది వరల్డ్ నెంబర్ 3. అంటే మీరు చెప్పినట్టుగా దాస్ గారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఓన్స్ హార్డ్ వర్క్ and the use of artificial technology has helped. And దాంట్లో కూడా I should appreciate Anand, Vishwanath Anand, how he has improvised chess, because Prag and Gukesh are the products of Anand. మన Kasparov కూడా ఉన్నారు, they are the babies of Anand. They have grown to children, they have grown to big champions. ఓకే, మరి ఇలాంటి ఆనంద్, ఇలాంటి ప్రజ్ఞానందలు మరింత మంది తయారవ్వాలంటే మీ సలహా చెప్పండి. ప్రభుత్వం ఎటువంటి సహకారాలు అందిస్తే ఇలాంటి స్వర్ణాలు వస్తాయి, ఇలాంటి ప్లేయర్లు ఇంకా ఎంతోమంది మనకు ఈ 140 కోట్ల మందిలో ఇంకా ఎంతోమంది తయారవచ్చు అంటే మీ సలహా ఏంటి? దట్స్ ఆల్. పాపులరైజ్ చేయాలి. మీకు టోర్నమెంట్స్ ఫస్ట్ మనకి బేస్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ప్లేయర్స్ అలా వస్తారు, మీకు బేస్ కింద నుంచి వస్తారు కదా. సో దాంట్లో నుంచి యూ హావ్ టు స్టార్ట్ అంటే ప్రమోటింగ్ మోర్ ప్లేయర్స్. టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి. టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయకపోతే ఎక్కడ ఆడతారు పిల్లలు? మనం ఇంత మాట్లాడుతున్నాం, చెస్ ఆడుతున్నాం, పిల్లలు ఎక్కడ ఆడాలి? వాళ్ళు దే హ్యావ్ టు ప్రాక్టీస్, దే హ్యావ్ టు ప్లే. ఎక్స్పోజర్ అలా వస్తుంది ఫ్రమ్ సిటీ టు సిటీ, ఫ్రమ్ స్టేట్ టు స్టేట్, ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. మన హైదరాబాద్ లో చాలా తక్కువ మంది ఆడుతున్నారు. అది ఇంకా పెరిగించాలి, ఇంకా ప్రమోట్ చేయాలి. ద ఫెడరేషన్, మన తెలంగాణ ఫెడరేషన్ ఇంకా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తే గానీ మన చాలా ప్లేయర్స్, మనకు సమ్మర్లో బోల్డ్ చెస్ ప్లేయర్ వస్తారండి. మీరు YMCA నారాయణ కూడా వెళ్తే మీరు అక్కడ చూడాలి. YMCA సికింద్రాబాద్లో ఎంత చిన్న పిల్లలు వస్తారు ఆడుకోవడానికి. అక్కడి నుంచి మనం బిల్డ్ చేయాలండి. అంటే ఇంకొక విమర్శ కూడా ఉంది దాస్ గారు ఇంకొక విమర్శ కూడా ఉంది. వాస్తవంగా వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, మంచి ఆదరణ ఉంది, చెస్లో ఇంకా మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కాకపోతే ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, విమర్శ అయితే ఉంది. దీంట్లో కూడా రాజకీయ కోణాలు, లేకపోతే కొంతమంది సామాజిక వర్గ కోణాలు, ఈ విధంగా కూడా కొన్ని స్పోర్ట్స్ ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో వాళ్ళని ఎదగనీయకుండా చేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అంత డెప్త్ ఉందంటారా? చెస్లో కూడా అలాంటివి జరుగుతున్నాయంటే ఏమంటారు? జరుగుతుందండి. ఎవ్రీథింగ్ బి దేర్ పాసిబుల్. అగైన్ చెప్తాను, దట్ నాట్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్. సేమ్ థింగ్, ఆల్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ బ్రిలియన్స్. మనకి మన తెలంగాణలో కూడా ద ఫ్యూ గుడ్ ప్లేయర్స్ హావ్ బికమ్ గ్రాండ్ మాస్టర్. So the federation should come forward to help the players. Same time sponsorship చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంత దాకా మీద వెళ్ళచ్చు, దాని తర్వాత నెక్స్ట్ స్పాన్సర్షిప్ హ్యాస్ టు టేక్ ఓవర్. ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్స్, హరికృష్ణ ఇక్కడ ఆయన ఇండియాలో ఎప్పుడు ఉన్నాడు? అండ్ ప్రాగ్ లో ఉంటారు, చెకోస్లోవేకియా. బికాస్ అక్కడ వరల్డ్ లో అపియరెన్స్ మనీ గివ్స్ యూ లాట్ ఆఫ్ మనీ. మీరు అపియర్ చేస్తే మీకు పైసలు వస్తాయి. అక్కడ ఈ ఇండియాలో ఎక్కడ వస్తాయండి? బికాస్ ఓకే, లాస్ట్ 2 years మీకు టాటా గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ ఇవన్నీ ఉంటుండేను. కలకటాలో ఒక టోర్నమెంట్ ఉండేది. సో మోర్ టోర్నమెంట్స్, మోర్ ఎక్స్పోజర్స్. అది మన ఆంధ్రలో, హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఎవరైతే యువ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారో, దుమరాజు, గుకేష్, అర్జును, ఇరిగేషి, దివ్యదేశ్ముఖ్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు చదువుకున్నటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో మీరు గమనిస్తూ ఉంటే, అంటే వీళ్ళు అందరినీ కలపట్లేదు, ఎవరైతే విద్యార్థులు సక్సెస్ అయ్యారో, ఎవరైతే ప్లేయర్లు ఈ విధంగా అవార్డులు అందుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఈ కార్పొరేట్ కల్చరు, కార్పొరేట్ స్కూల్స్తోనే రిలేటెడ్గా ఉంటున్నారు. మరి మట్టిలో మాణిక్యాలని చెప్పుకోవడానికి టైటిల్గా బాగానే ఉంటుంది, కానీ నిజంగానే అంత మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తున్నారంటారా, పైకి వస్తున్నారంటారా, వాళ్ళు వెలుగులోకి వస్తున్నారంటారా ప్లేయర్స్? See, they are born talent. నేను చెప్తాను, ఇప్పుడు చూడండి, మీరు చెప్పినట్టు మట్టి మాణిక్యాలు, దే ఆర్ born talent, the God's gift. ఇప్పుడు ప్రాగ్ ఇంకా వైశాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? So they are from very poor people. It is Vishwanath Anand promoted him. Vishwanath Anand లేపే ఉంటే అక్కడ టెమనట్లో ఈ ప్లేస్ వచ్చేవారు కాదు. సేమ్ థింగ్ హరికృష్ణ. హరికృష్ణ షుడ్ అప్రిషియేట్ దర్ ఫాదర్.
నాకు ఇంకా గ్యాప్ ఉన్నది. హరికృష్ణ వాళ్ళ నాన్నగారు గ్రాండ్ ఫాదర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లేడ్ ఎ బిగ్ రోల్ ఇన్ హరికృష్ణస్ డెవలప్మెంట్ as a chess player. Harika's father was following సేమ్ థింగ్ టు హంపి. పాప హంపి ఇస్ సో అన్లక్కీ, ఇంత బ్రిలియన్స్ ఇన్ని గెలిచింది అన్ని చేసింది, ఈ టైంకి పాపం వరల్డ్ చెస్ ఒలింపియాడ్ లేదు. షీ బ్రాట్ వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడారో విజయవాడ టు గెట్ హంపి ఆన్ ద టాప్. సో it all because of individual brilliance and support of the parents. Then the federation has to step in and promote them. రైట్ మాట్లాడదాం దాస్ గారు. సుధీర్ గారు ఎక్కువగా చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ గ్రాండ్ మాస్టర్లు ఎవరున్నారో దొమ్మరాజు గుకేష్ కానివ్వండి, అర్జున్ ఇరిగేష్ కానివ్వండి, దివ్య దేశ్ముఖ్ కానివ్వండి, ఇలా విధంగా వాస్తవంగా అద్భుతంగా రాణించారు. వాళ్ళని గట్టిగా సన్మానించాల్సిందే. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తులను పిలిచి వాళ్ళు చెప్పారంటే చాలు, ఆ జీవితంలో వాళ్ళకు మంచి అచీవ్మెంటే. కాకపోతే ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్లేయర్లు బాగా రావాలంటే ఎటువంటి సహకారం కావాలి? చూసుకుంటే ప్రతి గ్రాండ్ మాస్టర్ హిస్టరీ వెనుక ముఖ్యంగా పేరెంట్స్ పాత్ర అనేది ప్రధానంగా కనబడతా ఉంది. మీరు ఇచ్చే సలహా ఏంటి? పేరెంట్స్తో పాటు స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి కదా అంటారు, ఏమంటారు సుధీర్ గారు? ఓకే గీతాచార్య గారు చెప్పండి. దాదాపుగా చూసుకున్నారు ఈ గ్రాండ్ మాస్టర్లు అందరూ కూడా ఒక్కొక్క హిస్టరీ కానివ్వండి, మొత్తం వాళ్ళ ట్రాక్, వాళ్ళ సక్సెస్ రేట్ మొత్తం చూసుకుంటే ప్రధానంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. పేరెంట్స్ అనేది వాళ్ళని కంటిపెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా కావాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంటు, ప్రతి చూసుకుంటే పేరెంట్స్ ప్రధానంగా పాత్ర ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు స్కూల్ స్థాయి నుంచి కూడా ఆ విధంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, అందరికీ ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు, అటువంటి ఎన్విరాన్మెంట్ ఇళ్లలో ఉండకపోవచ్చు కుటుంబ సలహా. కాకపోతే ప్లేయర్స్ మాత్రం మట్టిలో మాణిక్యాలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఏమంటారు? దొరికిన చాలా అవకాశాలు ఉంటాయండి. స్కూల్ లెవెల్ నుంచి తీసుకొస్తే కనుక దొరికిన చాలా అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, చెస్ని నేర్పడం అనేది అసలు సమస్యే కాదు. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ ఖర్చు, అసలు గ్రౌండ్ కూడా అవసరం లేకుండా ప్రశాంతంగా మంచి రిక్రియేషన్ లాగా కూడా పనికొస్తుంది కాబట్టి స్కూల్ లెవెల్ నుంచి చేయొచ్చు. ప్రధానంగా మనకి చెస్ ఇంతవరకు బాగా పాపులర్ అవడంలో లేదా మన గ్రాండ్ మాస్టర్స్ రావడంలో ప్రధానంగా మన ఆనంద్ గారి తల్లి పాత్ర కూడా ఉందని చెప్తారు. ఆయన నేర్చుకునే కాలంలో తర్వాత ప్రవీణ్ సిప్సే, భాగ్యశ్రీ సిప్సే లాంటి వాళ్ళు ఆనంద్ గారి సమకాలికులు. అంతకన్నా కొంచెం పూర్వం వాళ్ళే దివ్యేంద్ర బర్వా లాంటి వాళ్ళు. పోతే తర్వాత తరం వాళ్ళంతా వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ కోనేరు హంపి వాళ్ళ తండ్రి కోనేరు అశోక్ గారు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఏ రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఆ అమ్మాయిని వరల్డ్ ఛాంపియన్ అని తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేశారు. అన్ని రకాల ఎఫర్ట్స్ మొత్తం పెట్టారు. దాని తగ్గట్టుగానే కోనేరు హంపి మనకి ఫేస్ ఆఫ్ ఇండియన్ విమెన్ చెస్ అన్న రేంజ్లో వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో కాస్త వెనకబడి ఉండొచ్చు, మొన్న ఒలింపియాడ్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ ఒలింపియాడ్ టీంలో ఉన్నా లేకపోయినా సరే ఆ అమ్మాయి కూడా ఒలింపియాడ్ని స్వర్ణం గెలిచినట్టే లెక్క. ఎందుకని చెప్పాలి అంటే విశ్వనాథన్ ఆనంద్ ఏ విధంగా అయితే మెన్స్ చెస్ని బాగా పాపులరైజ్ చేశాడు అసలు చెస్ మొత్తాన్ని, అట్లాగే క్రికెట్ వచ్చేసరికి కపిల్ దేవ్ అనమాట. కపిల్ దేవ్ వచ్చిన తర్వాత మన చెస్ క్రికెట్కి ఒక రకమైన ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ విధంగా కోనేరు హంపి అనేది విమెన్స్ చెస్కి బాగా బాటలు వేసింది. దాని వెనకాల ఆ అమ్మాయి తల్లిదండ్రులే. అట్లాగే హరికృష్ణ కూడా అతని తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజున ప్రజ్ఞానంద్ కానివ్వండి, వైశాలి కానివ్వండి, వాళ్ళ వెనకాల వాళ్ళ అమ్మ ఆ తల్లి అట్లా నవ్వుతూ చక్కగా వాళ్ళ వెంట వెళ్తూ వాళ్ళకి అన్ని రకాల సహాయం సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇది ప్రధానంగా జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి వైశాలి, ప్రజ్ఞానంద్ ఇద్దరు వచ్చరికి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఆనంద్ సపోర్ట్ చేశాడని చెప్తారు. అట్లాగే ఇంతకుముందు వచ్చిన చెస్ ప్లేయర్స్ వాళ్ళు కూడా కాస్త ఉద్యోగస్తులు కావచ్చేమో అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు త్యాగాలు చేయాల్సింటే తప్పిస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆర్థికమైన వెసులుబాట్లు అవి ఉన్నవో ఏం కాదు. సో మీరు అన్నట్టుగా మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దాదాపు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి పిల్లల్ని ఫస్ట్ క్లాస్ లెవెల్ నుంచి 5-6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కాస్త ఊహ వచ్చి ఆట నేర్చుకోగలిగిన వాళ్ళకి చెస్ను సబ్జెక్ట్ కింద బోధించారు అంటే మ్యాథమెటిక్స్ లాగా అది కూడా చాలా అడ్వాంటేజ్గా మారుతుంది. తద్వారా మీరు చెప్పినట్టుగా మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయవచ్చు. ఇంటికి వస్తే ఫస్ట్ అసలు పిల్లలు ముందు మొబైల్ పట్టుకోవటమే సరిపోతుంది. దాని బదులు ఈ చెస్ను అలవాటు చేశారు అంటే దాని టేస్ట్ తెలియజేస్తే పిల్లలు దాంట్లో పడిపోతారు. ఒక రకంగా ఈ మొబైల్ వల్ల వచ్చే దుష్పరిణామాలను కూడా దూరం చేయొచ్చు పిల్లలకి. చేయవచ్చు. ఓకే, మీరు చెప్పినట్టు రమేష్ బాబు ప్రజ్ఞానంద వాస్తవంగా మధ్యతరగతి స్థాయి నుండి వచ్చారు. మీరు చెప్పినట్టు ఎన్నో మేము విజువల్స్ చూస్తూ ఉంటాం. ఆ తల్లి కళ్ళలో ఉన్నటువంటి ఆనంద్ బాష్పాలు కానివ్వండి, ఎన్ని మనం అసలు వాస్తవంగా రమేష్ బాబు ప్రజ్ఞానంద గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చు? ఎలా అసలు రమేష్ బాబు ప్రజ్ఞానంద్ వస్తే బాయ్ అంటారండి. దాన్ని నేను చెప్పినట్టుగా అతను ఆట తీరు కానీ ఆలోచించే విధానం కానీ నేను మన మోడర్న్ చెస్ ప్లేయర్స్ మొత్తాన్ని చాలామంది నేను గమనిస్తూ వచ్చాను దాదాపు 2 దశాబ్దాల నుంచి. చూసిన వాళ్ళలో ఆనంద తర్వాత అంత ఒరిజినాలిటీ, ఆ ఒరిజినల్ స్పార్క్ అనేది ప్రజ్ఞానందలో ఉంది. ప్రజ్ఞ అంటారు మనవాళ్ళు ముద్దుగా. చాలా అతన్ని చాలా కడులు కూడా చేస్తుంటారు మన వాళ్ళంతా బాగా గారాబం చేసినట్టుగా కూడా. ఎందుకంటే దాని తగ్గట్టుగా ఆట తీరు ప్రదర్శిస్తాడు. అతనిలో ఉన్న అమాయకత్వం కానీ అవన్నీ
ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గుకేష్ ఎరగేసి అర్జున్ ఎరగేసి కొంచెం పై స్థాయిలో ఉన్నారు కానీ ర్యాంకింగ్స్ పరంగా. ప్రజ్ఞానంద 1 or 2 years వాడని దాటిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజ్ఞానంద్ ఈ నాట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్. అతను వాటి మీద కన్నా తన మేధస్సుని ఎక్కువగా నమ్ముకుని వస్తున్నాడు. సో ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాటిని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా కొత్త కొత్త మూవ్స్, కొత్త కొత్త స్ట్రాటజీస్ చూసుకోవచ్చు. కానీ అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన బ్రెయినే మనకి పనిచేస్తుంది. అలాంటి ఆట తీరుని కనపరుస్తున్న మటుకు ఉన్న వాళ్ళు ప్రజ్ఞానంద. బ్యాక్గ్రౌండ్ అండి, వాళ్ళ పేరెంట్స్, ఫాదర్ ఏదో ఎంప్లాయ్ అని చెప్తుంటారు, నాకు ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు రమేష్ బాబు ప్రజ్ఞానంద ఎవరైతే ఉన్నారో దాదాపుగా కార్లెసన్ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్ని ఓడించడం అనేది అది మామూలు విషయం కాదు. అప్పట్లో కార్ల్సన్ కూడా డైరెక్ట్గానే చెప్పాడు, ప్రజ్ఞానందతో ఆడాలంటే నేను ఒక అడుగు వెనక వేస్తాను అని చెప్పి అన్నాడు. అలాంటి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి అతనిది వాస్తవంగా. ఇప్పుడు అలాంటి కార్లెసన్ లాంటి ఏదైతే ఉన్నారో ఇప్పుడు 45వ ఒలింపియాడ్లో చెప్పుకోవాలంటే పెద్ద పెద్ద 5-6 సార్లు ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్లు కానివ్వండి, ప్రపంచ ఛాంపియన్షిప్లు గెలిచినట్టు వాళ్ళని కూడా ఓడించడం మనం చూస్తాం. అది చాలా గర్వకారణంగానే చెప్పుకోవచ్చు. ఓకే, మాట్లాడదామండి. ఓకే, దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ఏదైతే ఒలింపియాడ్లో స్వర్ణం తీసుకొచ్చినటువంటి ద్రోణవల్లి హారిక కానివ్వండి, పెండ్యాల హరికృష్ణ, వాళ్ళ గురించి చెప్పాలంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏ విధంగా వాళ్ళ గురించి ఏమని తెలుసు మీకు? అంటే వాళ్ళ గురించి అంటే చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం హరికృష్ణ ఇస్ పాప ఆయన ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఏంటంటే ఆయన నిన్న మోడీ దాంట్లో లేరు. బికాస్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ దట్ వన్ ది చేసుకోడు కదా. ఈ ప్లేడ్ 3 games 2 matches గెలిచారు. ఒకటి ఆయన ఇప్పుడు ప్రాగ్ లో ఉన్నారు. ఏంటంటే హీ స్టేయింగ్ విత్ ఇన్ ప్రాగ్. ఇప్పుడు ఏంటి హరికృష్ణ ఇస్ అ ప్లేయర్. మన ఒకటి అంటే వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గుంటూరు నుంచి వచ్చి యూస్ టు ప్రమోట్, అంటే చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మార్క్ చేసి ఈ వాళ్ళ మనోడు చాలా షార్ప్ చెస్ లో అని. సో ఆయన ఆ రోజులో 80s మీకు ఎక్కువ ఉండేది కాదు ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నాయో. సో ఆయనకి అంత కష్టపడి అన్ని ఊళ్ళో పట్టుకెళ్ళి అని, బికాస్ ఏజ్ ఆఫ్ 14 years ఈ గ్రాండ్ మాస్టర్ అవ్వడం ఆ టైంలో ఇస్ నాట్ ఎ జోక్. అండ్ థర్డ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ రైట్ అవ్వడం, ఆయన 3rd గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా, ఐ థింక్ సో. బికాస్ ఆ రోజులో పీపుల్ ఆర్ టాకింగ్ విశ్వనాథ్ ఆనంద్, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ ఓన్లీ హరికృష్ణ హూ గాట్ ఇన్ టు ప్రామినెన్స్ ఫ్రమ్ తెలంగాణ. ఆయన చాలా ఫాస్ట్ గా ఆడేవాడు, చాలా ఇంపార్టెంట్ విక్టరీస్ కూడా గెలిచారు. ఆయన ఆనంద్ కూడా ఓడిపించారు. ఆ రోజు ఆనంద్ గెలవాలంటే గ్రేట్ ఉండేది. సో హరికృష్ణ హ్యాడ్ ఎ డైనమిక్, వాజ్ వెరీ షార్ప్ అండ్ హిస్ గేమ్ వాజ్ బ్యూటిఫుల్. హీ యూస్ టు వాళ్ళు మంచి క్యాలిక్యులేషన్ చేసి మంచి, అండ్ హీ మేడ్ ఎ వన్ బ్యూటిఫుల్ థింగ్ దట్ హీ వెంటెడ్ టు ప్రాగ్. అంటే ప్రాగ్లో ఉంటే యూ కెన్ ప్లే యాజ్ అ ప్రొఫెషనల్ అనమాట. అక్కడ ఇన్ యూరోప్ కంట్రీస్ దే గెట్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ ఇట్ ద మనీ, ఎక్స్పీరియన్స్ మనీ అని అంటారు. మన ఇండియాలో ఎక్కడ ఉన్నదండి? ఇండియా లేదు. సో ఎందుకంటే ఒలింపిక్స్ లో కూడా మీరు చెప్పినట్టు ఒలింపిక్స్ లో ఎక్కడైనా స్వర్ణాలు గెలవటం అంటేనే భారతదేశం పట్టికలు ఎక్కడో చివరిలో ఉండిద్ది, చివరి నుంచి మొదట్లో ఉన్నట్టు ఉండిద్ది. మనం చూస్తూ ఉంటే పక్క దేశాలు ఒక్కోళ్ళు స్వర్ణాలు 10, 25 తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మొన్న పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి ఒలింపిక్స్లో కూడా పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితులకు వచ్చాం చివరికి. ఎందుకంటే పారా ఒలింపిక్స్లో అది నాట్ పాసిబుల్ అనమాట. అలాంటి మనం స్వర్ణం సాధించాం ఒలింపిక్స్లో. కానీ ఎందుకు ఈ విధంగా పట్టికలో అగ్రస్థానంలో వచ్చిన కాకపోయినా కూడా ఎందుకు దిగువ స్థాయిలో ఉన్నటువంటి కారణాలు? ఇప్పుడు 2 స్వర్ణాలతోనే మహా అయితే ఏ రజతమో దాంతోనే సరిపెట్టుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమున్నది అంటారు? మన ఇండియన్ మన రాంగ్ నోషన్. మన ఇండియాలో అందరూ ఒక పెద్ద హెడ్లైన్ ఉండేది, 140 crore నో గోల్డ్ ఇన్ ఒలింపిక్స్. దట్ ఈస్ రాంగ్ హెడ్లైన్. యాక్చువల్లీ మనకి ఎక్కడ స్పోర్ట్స్ కల్చర్, మనకి స్పోర్ట్స్ కల్చర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇండియా. యూరోప్ చూడండి, అమెరికా చూడండి, దట్ ఇస్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కడ ఉండండి, ఈ మధ్యన వచ్చింది. మీరు ఎవరైతే ఒడిశాకి వెళ్తే, భువనేశ్వర్కి వెళ్తే మీరు చూడొచ్చు అక్కడ ద బెస్ట్ ఫెసిలిటీస్, హౌ టు యూజ్ ద ఫెసిలిటీస్. మన స్పోర్ట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇంజురీస్. ఆ ఇంజురీస్ లో స్పోర్ట్స్ రికవరీని ఒకటి ఉన్నది డిపార్ట్మెంట్, అది ఒక త్రూలీ ఇట్ ఇస్ సైన్స్. మన ఇండియాలో ఎంత ఉండేదని అప్పుడు ఉండేది కాదు యాక్చువల్లీ. టుడే ఇఫ్ అట్ ఆల్ లాస్ట్ 10 years చూడండి, ఈ 1 year చూడండి మీరు, హౌ మెనీ మెడల్స్ ఇఫ్ ఇండియా హస్ వన్. ఫస్ట్ టైం ఇండియా వన్ ఒలింపిక్, అంటే సెకండ్ టైం ఒలింపిక్ బ్రాంజ్ గెలిచింది. బ్యాడ్మింటన్ లో మనకు దొరకాల్సిన మెడల్ దొరకలేదు, బట్ ద గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుందండి. మీరు చూడండి, పీపుల్ టాక్ ఆఫ్ ఖేలో ఇండియా.
Khelo India is one of the best things to happen. More than 20 players from Khelo India are represented Olympics ఇప్పుడు. సో ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ కావాలండి. మనకి ఇప్పుడు తెలంగాణ చూడండి, ఆంధ్ర ఏ అసోసియేషన్ పనిచేస్తున్నదండి? ఒక్క అసోసియేషన్ కూడా పనిచేయదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇండివిజువల్ బ్రిలియన్స్ లో వస్తున్నారు అందరూ. అసోసియేషన్ ఎక్కడ ప్రమోట్ చేస్తాం? ఏ అసోసియేషన్ చూడండి ఎక్కడ ప్రమోట్ చేస్తాయి? ఒక టోర్నమెంట్ లేదు, ఏమీ లేదు. హాకీ చూడండి, ఫుట్బాల్ చూడండి, ఫుట్బాల్ చాలా తక్కువ. మన ఫుట్బాల్తో వీ కెనాట్ నెవర్ లియండర్ పయస్ నాన్గన్నారు ఇండియాలో ఏషియన్స్ ఆర్ వెరీ గుడ్ నాన్ కాంటాక్టబుల్ స్పోర్ట్స్. అదే నిన్న సన్మాన సందర్భంగా మోదీ కూడా అదే చెప్పారు. ఏంటంటే ఇంకా చాలా మంది రావాలి, ఇంకా స్పోర్ట్స్ ప్లేయర్లు ఇంకా ఎంతోమంది తయారవ్వాలి, మన భారతదేశానికి ఇంకా ఎన్నో స్వర్ణాలు తేవాలన్నారు. బాగానే ఉంది. వాస్తవంగా మోదీ గురించి చెప్పుకోవాలంటే కూడా ఒక క్రీడాకారులకి వెలుగులో తీసుకురావాలన్నా, క్రీడాకారుల గురించి మన దేశాన్ని పరిచయం చేయాలన్నా, క్రీడాకారులకు విలువ గౌరవం ఇస్తుంది మాత్రం వాస్తవంగా 100% మోడీ గారు ఇస్తున్నారు, నేను కాదంటలేదు. కానీ ఎందుకు మోదీ గారు ఆ విధంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా మనకు స్పోర్ట్స్ కావాల్సిన వనరులు ఏంటి, ఎందుకు స్పోర్ట్స్ స్టేడియంలు ఏంటి, స్పోర్ట్స్ కావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టే విధానంలో ఎందుకు దాని సరైనటువంటి దిశ అనేది ఎందుకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? మీరు ఒక అనలిస్ట్గా ఏం సలహా ఇస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు మన ఇండియాలో చూస్తుంటే వీ హ్యావ్ నో వెరీ ర్యాలీ మీకు చూడండి పీపుల్ ఆర్ హ్యావింగ్ స్పోర్ట్స్ యాజ్ ఎ క్యారియర్. చాలా కష్టం. ఒక మాట ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిప్రజెంట్ ఇండియా ఆఫ్టర్ సర్టన్ టైం. మనం ఆ మధ్యలో ఇంజరీ వస్తే చాలా ఇంపార్టెంట్. అక్కడ హూల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ ఇంజరీస్? పేరెంట్స్ టు స్పెండ్ మనీ. గవర్నమెంట్ వస్తుంది, కమ్స్ ఇన్ టు పిక్చర్ వన్స్ ది ప్లేయర్ బికమ్స్ అ ఛాంపియన్. సో మనం ఇప్పుడు ఈ ఖేలో ఇండియా చూసారా, మరి దాంట్లోంచి ప్లేయర్స్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ టేక్స్ దెమ్ అండ్ గివ్స్ దెమ్ మనీ. సో ఆ విషయం చూస్తే మనం వీఆర్ జస్ట్ గ్రోయింగ్. మనం ముందు ఉండేది కాదు. వీ డోంట్ హ్యావ్ స్పోర్ట్స్ కల్చర్ అట్ ఆల్. మనం ఇప్పుడు స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం వెళ్తున్నాం, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారండి అక్కడ? మీరు అక్కడ ఎప్పుడన్నా వెళ్ళారు ఆ స్టేడియంకి? ఆ స్టేడియం చూస్తే ఇట్స్ వెరీ హారబుల్. మ్యూజిక్ నైట్ అవుతాయి అక్కడ. ఎల్లుండి మళ్ళీ డిఎస్పీ గారు అక్కడ హీఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ దేర్. మీరు ట్రాక్ చూస్తే ట్రాక్ చిరిపింది అక్కడ, అథ్లెటిక్స్ ట్రాక్స్. అగైన్ దే డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫుట్బాల్ టోర్నమెంట్. మొన్న వచ్చింది 3 నేషన్ టోర్నమెంట్. మనకి ఇండియాలో అన్లెస్ యూ ప్రమోట్, అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ గవర్నమెంట్. 2002లో చంద్రబాబు నాయుడు ఏపీ స్పోర్ట్స్ ఎలా డెవలప్ చేశారో, ఇఫ్ వీ హ్యాడ్ కంటిన్యూడ్, తెలంగాణ డన్ గాన్ ఫార్ హెడ్. ఆయన వెళ్ళిన తర్వాత నో గవర్నమెంట్ నెవర్ సపోర్టెడ్ స్పోర్ట్స్. ఇప్పుడు నవీన్ పట్నాయక్ చూడండి, వెన్ హీ వాజ్ దేర్, ఇప్పుడు భువనేశ్వర్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో పుల్లల గోపిచంద్ ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని వెలుగులో తీసుకొచ్చారు. కావాల్సినటువంటి మల్లేశ్వరి కానివ్వండి, కరణం మల్లేశ్వరి, ఇలాంటి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రభుత్వ భూములు ఇచ్చారు. స్టేడియం గవర్నమెంట్ సంబంధించినటువంటి మనకు తెలుసు, ఇక్కడ గచ్చిబౌలిలో పుల్లల గోపిచంద్ సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థలం ఇవ్వటం, స్టేడియం కట్టడం, ఇలా అన్నీ చేశారు. కాబట్టి అలాంటి అంటే దీంతో చెస్తో సంబంధం లేదు, బట్ అలాంటి పుల్లల గోపిచంద్ లాంటి ఆ స్పోర్ట్స్ అలాంటి ఎవరైతే ప్లేయర్లు ఎందుకు ప్రభుత్వం అంతా సహకరించి స్టేడియంలు ఇచ్చి ప్లేస్లు ఇచ్చి అంత చేసినా ఎందుకు మళ్ళీ రాలేకపోయారంటే ఏమంటారు? ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు? It's all because of sports policy and it depends. Now if Gopichand వచ్చారంటే because he has said అంతమంది if the former players have produced academies, అందరూ ప్రొడ్యూస్ చేయలేరు. It needs an art, it needs dedication, it needs devotion. మన స్టేట్ గవర్నమెంట్ కూడా, మీరు హకీంపేటలో స్పోర్ట్స్ సెంటర్ ఉన్నది, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ అని, అక్కడి నుంచి ఎంతమంది వచ్చారండి ఇప్పటిదాకా ఇంటర్నేషనల్స్? సో దిస్ ఇస్ నో ప్రాపర్ పాలసీ. మనకి అన్లెస్ యూ ఇప్పుడు అంటున్నారు వి విల్ కన్స్ట్రక్ట్ ఎ వరల్డ్ యూనివర్సిటీ, విల్ గో ఫర్ ఎనీథింగ్. బట్ ఇన్ని రోజులు ఏం చేస్తున్నాను నేను అదే అంటున్నా అండి అనలిస్ట్గా. ఒక చెప్పండి, ఇప్పుడు అదే గోపిచంద్ స్టేడియం నుంచి ఫలానా టోర్నమెంట్ అంటే మరి ఒలింపిక్స్ దాకా కాకపోయినా కూడా మనకు సంబంధించిన దేశానికి సంబంధించిన ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్లో కాకపోయినా కొన్ని మేజర్ టోర్నమెంట్స్లో ఆ స్టేడియం నుంచి, అంటే ఏదైతే గోపిచంద్ స్టేడియం నుంచి కానివ్వండి, ఇలాంటి కొన్ని స్పోర్ట్స్ అకాడమీ నుంచి కానీ ఎందుకు పార్టిసిపేట్ చేసి అలాంటి ప్లేయర్లు ఎందుకు రాలేకపోతున్నారు? అంటే సరైన కోచింగ్ ఉండట్లేదా, లేకపోతే అనుకున్నటువంటి వనరులు ఆడ దొరకట్లేదంటారా? అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఇండివిజువల్ బ్రిలియన్స్, సపోర్ట్, స్పాన్సర్షిప్, ఇవన్నీ ఉంటాయి మీకు. ఇట్ ఆల్ బ్లెండ్ టుగెదర్. ఇఫ్ సింధు వచ్చిందంటే బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్ and he got a right coach, right time like Gopichand or Saina Nehwal. He got the right time like Sania Mirza. ఎప్పుడైతే she never got any facility. ఒక్క సింథటిక్ కోర్ట్ ఉండేది కాదు. ఓన్లీ వన్ ఇన్ బంజారా జూబ్లీ హిల్స్, వీక్లీ వన్స్ దొరికేది. బట్ వన్స్ షీ కేమ్ బ్యాక్, చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్ట్ చేసాడు వేర్ స్టేడియం అట్ ది లాల్ బహదూర్ స్టేడియం. అండ్ వాట్ వాజ్ ద రిజల్ట్?
and she became world champion kadandi. She became world champion. So it all depends if you produce a players, if you get the right support and the luck factor is చాలా ఇంపార్టెంట్ అండి. అవును, మీరు చెప్పినట్టుగానే అవునండి, ఆ కల్చర్ అయితే చంద్రబాబు తీసుకొచ్చారు. ఎవరైతే స్పోర్ట్స్ ప్లేయర్స్ మంచిగా మంచి పేరు మంచి పథకాలు ఎవరైతే పథకాలు తెచ్చారో వాళ్ళందరికీ సరైనటువంటి ప్రభుత్వ భూములు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇంకా ప్లేయర్ని తయారు చేసిన అవకాశం వాస్తవంగా చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఆ తర్వాత కంటిన్యూగా గవర్నమెంట్స్ వాళ్ళకి ఎవరైతే పథకాలు సాధించారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్లకు కావాల్సినటువంటి వనరులు లేకపోతే ప్లేస్ అలా అలాట్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత అంతటితో వాళ్ళు కూడా చాలు ఈ జీవితానికి కెరీర్ అయిపోయింది, మనం అనుకున్నట్టుగానే గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఇచ్చింది, గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇచ్చింది అన్నట్టు ఎక్కడికక్కడ ఆ రోజుతోనే కెరీర్ ఎండ్ చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత అంతకంటే ఇంప్రూవ్మెంట్ ఎందుకు కాలేకపోతున్నారు, దాని గురించి మాట్లాడదామండి. సమయం చాలా తక్కువ ఉంది. గీతాచార్య గారు చెప్పండి, ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఈ సంబంధించినటువంటి గోల్డ్ మెడల్స్ మొత్తాన్ని సన్మానం చేసే కార్యక్రమంలో విధితి అనేటువంటి గ్రాండ్ మాస్టర్ అందుబాటులో లేకుండా, అంటే అందుబాటులో కాదు వేరే ఒక టోర్నమెంట్ ఆడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ గోల్డ్ మెడల్స్ మొత్తాన్ని గోల్డ్ మెడలిస్ట్ ఉన్న మొత్తాన్ని సన్మానం చేస్తున్నారని తెలిసిందో అక్కడ ఉన్నటువంటి ఆడుతున్న టోర్నమెంట్ని కూడా వదిలి ఆ ఆర్గనైజేషన్ సంబంధించినట్టు రిక్వెస్ట్ చేసుకొని హడావుడిగా రావడం జరిగింది. వాస్తవంగా అంతటి ఆదరణ వాస్తవం మోదీ చేతుల్లో సన్మానం అంటే మెడలిస్టులు అందరూ రావాల్సిందే. దీన్ని చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ద్రోణవల్లి హారిక, పెండ్యాల హరికృష్ణ వీళ్ళ గురించి చెప్పాలంటే మీ అనలిస్ట్గా మీ సలహా అంటే వాళ్ళ హిస్టరీ ఏంది, అసలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రయత్నం ఏ విధంగా చేశారు ఈ స్థాయికి రావడానికి? పి హరికృష్ణ ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఉన్న ప్రోత్సాహం కానివ్వండి, తల్లిదండ్రుల నుంచి సహకారం కానివ్వండి, అతనికి ప్రత్యేకంగా ఆట మీద ఉన్న మమకారం కానివ్వండి, అతను బాగా పైకి తీసుకొని వచ్చాడు. అట్ ద సేమ్ టైం మనకి హంపి ఎంత కృషి చేసిందో ద్రోణవల్లి హారిక కూడా అంతే కృషి చేసి మన గేమ్ని ప్రపంచ పట్టణంలో పెట్టడంలో, గేమ్ని ప్రపంచ పట్టణంలో పెట్టడం అంటే మన రాష్ట్రాన్ని ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళ నుంచి పైకి వచ్చి గర్వకారణమే. ఇతర దేశం మొత్తంలో ఆ రిప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడంలో ద్రోణవల్లి హారిక కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ అమ్మాయి కూడా నెంబర్ ఆఫ్ చాలా పథకాలు గెలిచింది, చాలా గొప్ప గొప్ప టోర్నమెంట్లో పై స్థాయి దాకా ఆడింది, గ్రాండ్ మాస్టర్ లెవెల్ దాకా కూడా ఎదిగింది. పెంటేల హరికృష్ణ వచ్చేసరికి ఏంటంటే ఓ రకంగా చెప్పాలి అంటే విశ్వనాథన్ ఆనంద్కి ఇప్పుడు వస్తున్న మోడర్న్ యువతరానికి మధ్యలో ఒక వారధిలాగా పనిచేశాడు. అతను వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు చాలా చిన్న వయసులోనే, 14 ఏళ్ళ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. నిన్న ఒక పిల్ల కనిపించింది, ఆ అమ్మాయి పేరు ఏంటంటే శివానంద అని చెప్పారు, అమ్మాయి పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ పిల్ల 8 ఏళ్ళు. నీ నెక్స్ట్ కోరిక ఏంటి అని అడిగితే అమ్మాయి ఏం చెప్తోంది అంటే నేను గ్రాండ్ మాస్టర్ కావాలి, వరల్డ్ ఛాంపియన్ కావాలి అంటోంది. ఎప్పటికల్లా గ్రాండ్ మాస్టర్ కావాలి, ఎప్పటికల్లా వరల్డ్ ఛాంపియన్ కావాలి అంటే కనుక ఇప్పుడున్న రికార్డు నేను కొట్టేయాలని చెప్తుంది. ఆమె సుజాన్ పోల్గర్తో మాట్లాడుతుంది. సుజాన్ పోల్గర్ అంటే మనకి హంగేరీ నుంచి వచ్చిన 3 చెస్ ప్లేయర్స్, 3 అక్కచెల్లెలు ఉన్నారు. జూడిత్ పోల్గర్ వాళ్ళలో బాగా పాపులర్ అనమాట. ఈ సుజాన్ పోల్గర్ మంచి అనలిస్ట్ అనమాట. ఈ రోజున ప్రతి ఒక్కొక్క జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే ప్రజ్ఞానంద వాళ్ళ మదర్కి వాళ్ళకి దాని సహాయక సహకారం కూడా గతంలో అందించింది ఆ అమ్మాయి. ఆ సుజాన్ పోల్గర్తో ఇంటర్వ్యూలో ఈ పాప చెప్తున్న మాట ఏంటంటే నేను గ్రాండ్ మాస్టర్ కావాలి అంటాను. గ్రాండ్ మాస్టర్ కావడానికి నీ వయసు ఇప్పుడు ఎంత అని అడిగితే ఈ అమ్మాయి 8 ఏళ్ళు చెప్తుంది. ఆ 8 ఏళ్ల పిల్లని నువ్వు ఎప్పటికల్లా గ్రాండ్ మాస్టర్ కావాలనుకుంటున్నావు అంటే నేను ఇప్పుడున్న రికార్డ్ని కొట్టాలి అంటే ఇప్పుడున్న రికార్డ్ ప్రకారంగా 12 ఏళ్ళగా గ్రాండ్ మాస్టర్ అయ్యారు. సో అంత పాపులారిటీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆ రోజున కోనేరు హంపి కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి గ్రాండ్ మాస్టర్లు కావటం అన్నది కూడా ఓ మంచి ల్యాండ్ మార్క్ కింద వచ్చింది. మన రికార్డుని ఇతర దేశస్తులు తీసుకున్నారు, కానీ ఈరోజు నీ చిన్నపిల్లని చూస్తుంటే ఇంకా బ్రహ్మాండంగా పైకి వస్తుందని చెప్పి మనకి ఆశ కలుగుతుంది. రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు అంటే తొందరలో మనం రికార్డ్ బ్రేక్ చేసిన అవకాశం అమ్మాయి మాట్లాడే తీరు చూస్తేనే మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఓకే. అంటే మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఉన్నారో ఈ ప్లేయర్స్ హరికృష్ణ కానివ్వండి, ద్రోణవల్లి హారిక కానివ్వండి, వీరందరూ చూసుకుంటే స్వర్ణం సాధించేది అంత ఈజీగా కూడా సాధించలేవాళ్ళు. వాళ్ళు ఆడిన కాంపిటీషన్స్ కూడా చూసుకోండి, వరుసగా 8 రౌండ్ల వరకు కూడా ఏదో 9వ రౌండ్ ఏదో డ్రా అయినట్టుంది. 8 రౌండ్లు 9వ రౌండ్ లాస్ట్ రౌండ్ ముందు రౌండ్ డ్రా అయింది మాకి. అట్లాగే మహిళలు వచ్చరికి ఒక మ్యాచ్ ఓడిపోయారు. ఓకే. ఇప్పుడు దీంట్లో కూడా సపోజ్ ఇప్పుడు మన క్రికెట్ ఉందండి, 1 డే అని 20 అని టెస్ట్ మ్యాచ్లు ఎలా ఉంటాయి, దీంట్లో కూడా చెస్లో కూడా అలాంటి విభాగాలు ఏమైనా ఉంటాయండి? అంటే చాలా రకాల చెస్లో కూడా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. క్లాసికల్ చెస్ అంటారు, దాంట్లో అది మనకి చెప్పాను కదా గంటల సమయం వెళ్తుంటుంది, నెంబర్ ఆఫ్ అవర్. దాంట్లో టైం లిమిట్స్ అని ఉంటాయి, ఆ టైం లిమిట్స్ కొంచెం అధికంగా ఉంటాయి అనమాట. అది దట్ కెన్ బి కంపేర్ టు టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. అందులో బాగా ఆడి గెలిచిన వాళ్ళకి ఏంటంటే మంచి ఆలోచన సామర్థ్యం ఉందని చెప్పి వాళ్ళకి
ఉన్న వాళ్ళలో టాప్ లెవెల్ ప్లేయర్స్ కింద వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ బ్లిడ్జ్ అండ్ ర్యాపిడ్ చెస్ ఉన్నాయి. విశ్వనాథన్ ఆనంద్ వచ్చరికి ర్యాపిడ్ చెస్లో అంటే దాంట్లో ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే గేమ్ చాలా క్విక్గా మూవ్ చేయాలన్నమాట ఓకే. గేమ్ని. ఇంకా బ్లిడ్జ్ వచ్చేసరికి ఏంటంటే 5 నిమిషాల్లోనే మ్యాచ్ మొత్తం ముగించేస్తారు. దాంట్లో ఉన్న వాళ్ళ స్టెప్స్ అన్ని వాళ్ళు వేసుకుంటూ రావాలి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇంకొంచెం వాళ్ళకి ఆ ఛాన్సెస్ అవి వస్తుంటాయి. అట్లాగే మనకి బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పి అంటే కళ్ళకు గంతలు కట్టుకుని అవతల వాళ్ళు వేసిన స్టెప్ని వేరే వాళ్ళు ఎవరన్నా చదివి వినిపిస్తే పైకి చెప్తే కనుక ఇతను స్టెప్ చెప్తే ఇతను బదులు వేరే వాళ్ళు ఆ స్టెప్ వేస్తుంటారు. ఈ బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ర్యాపిడ్ చెస్ అనేది బాగా పాపులర్ అవుతుంది. ర్యాపిడ్ చెస్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మనకి క్విక్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. ఓకే ఓకే రైట్ మాట్లాడినట్టు సమయం చాలా తక్కువ అయిపోయింది దాదాపు. దాస్ గారు చివరిగా చెప్పండి, ఏదైతే మిగతా గేమ్స్తో పాటు చెస్ కూడా వాస్తవంగా మీరు చెప్పినట్టు ఆదరణ ఉంది, నేను తక్కువ చేసి మాట్లాడలేదు. ఇంకా ఆదరణ పెరగాలంటే ఇంకా చెస్లో కొత్త కొత్త ప్లేయర్స్ ఇంకా మనకు మట్టిలో మాణిక్యాలు బయటకు రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి చివరిగా? సింపుల్ అండి, మనకి టోర్నమెంట్స్ కావాలి, క్యాంప్స్ కావాలి. ముందు అలా ఉండేదో 80s లో అలా రెగ్యులర్ టోర్నమెంట్స్ ఉండాలి. నేను నా కెరీర్లో స్టార్ట్ అయినప్పుడు మాకు ఎన్నో టోర్నమెంట్స్ చెస్ టోర్నమెంట్స్ ఉండేది, నేను రిజల్ట్స్ క్యారీ చేస్తున్నాను. ఇవేపు ఏం లేవు. అన్లెస్ మీకు టోర్నమెంట్స్ ఉంటే కానీ మీరు ప్లేయర్స్ తెలుస్తుంది ఏ స్ట్రాంగ్ ఉన్నాడో వీక్నెస్ ఉన్నాడో. కోచింగ్ మన హైదరాబాద్లో ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నా నాకు ఇప్పుడు ఎక్కువ లేవు. బట్ ఆల్ కానీ ఇండివిజువల్ పేరెంట్స్, ఆ పేరెంట్స్ నుంచి అంతా వస్తున్నాయి. అసోసియేషన్ మే సపోర్ట్, బట్ ఆ సపోర్ట్ లేదు. సో బెస్ట్ థింగ్ ఇస్ టు కండక్ట్ మోర్ టోర్నమెంట్స్. ముందు హైదరాబాద్లో ఉండే టోర్నమెంట్స్, ఆ టోర్నమెంట్స్ కూడా లేవు ఇప్పుడు. ఆ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే కానీ ప్లేయర్స్ బయట వస్తారు. ఓకే ఓకే రైట్ దాస్ గారు రైట్. చర్చలో పాల్గొన్న సమయం అయిపోయిందండి. ధన్యవాదాలండి జగన్నాథ్ గారికి, అదేవిధంగా గీతాచార్య గారికి, అదేవిధంగా సుధీర్ గారికి ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అది ఏమైనా మన భారతదేశానికి 100 ఏళ్ల చెస్ చరిత్రలో 45వ ఒలింపియాడ్లో 2 స్వర్ణాలు మొట్టమొదటిసారిగా మనకు రావడం జరిగింది. ఇదే శుభారంభం అనుకొని మరిన్ని భవిష్యత్తులో మరిన్ని ఒలింపియాడ్లో మరిన్ని స్వర్ణాలు సాధించాలని కోరుకుంటూ ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి మిడ్ డే డిబేట్ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.